श्रील प्रभुपाद की जय। श्री जगन्नाथ बलदेव सुभद्र सुदर्शन देव की जय। निताय गौरचंद्र की जय। विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। సో శ్రీకృష్ణ జన్మాష్టమి తొందరలో వస్తుంది కాబట్టి మనం శ్రీకృష్ణ లీలల గురించి కొద్దిగా మనం స్మరణం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి భగవంతుడు అవతరణ జరిగే ముందే మన భావంలో ఉండాలి. ఆ రోజు మన ఉపవాసాలు ఉంటున్నాం, ఏదో కొన్ని పూజలు చేస్తున్నాం, అక్కడ కాకుండా స్వామి అవతరణ వచ్చే ముందే స్వామి పైన మన భావం ఆయన పైన ఉండాలి. ఎలాగైతే మీ పిల్లల పుట్టినరోజులు అంటే ముందే రెడీ అవుతారు కదా, మీరు చెప్పండి, రెడీ అవుతారో లేదా? ముందే షాపింగ్లు చేస్తారు, వాళ్ళకి సర్ప్రైజులు ఇస్తారు, గిఫ్ట్లు కొంటారు, గోల్డ్ కొంటారు, అన్ని దెబ్బలు తిన్నా అంత ప్లానింగ్ చేస్తారు మీరు కదా, అవునా? అంత ప్లానింగ్ చేస్తారు. చైన్లు కొనిచ్చాలంటారు, లేదంటే ఏదో ప్లాట్ కొనిచ్చాలంటారు వాళ్ళు పుట్టినరోజులకి స్తోమతలు బట్టి, అంతే కదా. చిన్న పేదవాళ్ళ నుంచి పెద్ద ధనవంతుల వరకు కూడా ఎవరి స్తోమత తగినంత వాళ్ళు ఇవ్వాలనుకుంటారు, తప్పేం లేదు అది. అంటే ఈ బంధాలు ఎందుకు, బంధాల ప్రేమ ఉంది కాబట్టి అలా మనం ముందు నుంచి ప్లానింగ్ చేస్తాం, వాళ్ళకి మనసుకి ఆహ్లాదంగా చేయాలని ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్నో ప్రయత్నం చేస్తారు ఆనందం పెట్టాలని, కానీ తర్వాత ఏమవుతుంది? మీకు వచ్చేదంతా ఆనందం కాదు, వెనక్కంతా. మీరు ఎన్ని చేసినా ఈ లోకంలో కృతజ్ఞత భావం ఉండదు. ఇది ఈ ప్రపంచంలో కృతజ్ఞత భావం ఉండదు. అదే ప్రేమ కొద్దిగా కృష్ణుని వైపు కొద్దిగా మళ్లించామనుకోండి, అయ్యో కృష్ణాష్టమి వస్తుంది, శ్రీకృష్ణ ఈ లోకానికి వచ్చారే, ఎందుకు వచ్చారు ఆయన? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. స్వామి యుగే యుగే, యుగాలు మన కోసం వస్తున్నాడు. ఆయన కోసం మనం ఏం ప్లాన్ చేసాం? అది ప్రశ్న వేసుకోవాల్సింది. మనం పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం ఎన్నెన్నో ప్లానింగ్లు చేస్తుంటాం. యుగే యుగే ఈ ప్రయాణంలోనే ఈ బంధాలు అంతే. మళ్ళీ ఆ ఆత్మతో మళ్ళీ ఇంకోసారి బంధం కలవదు, ఇంకా ఈజీ కాదు. ఈసారి మీరు భార్యాభర్తలు బిడ్డలు అయ్యారంటే తల్లి కొడుకులు బంధం మళ్ళీ రాదు ఇంకా అది. భగవంతుడు అలా కాదుగా, జన్మే జన్మే ప్రభు హోయ్, ప్రతి జన్మ జన్మకి ఆయనే తల్లిదండ్రి. కాబట్టి
మన జన్మలతో బంధం ఆయనతో ఉండాలి. ఆయన అవతరణ మన కోసం వచ్చినప్పుడు ఆయన కోసం మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అని మనల్ని ఏం అడగట్లేదు. ప్లానింగ్ అంటే ఏమిటి? కొద్ది స్మరణం, స్వామిని తలుచుకోవడం. ఈ భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం అంటే ప్రతి స్వామి అవతరణ అంటే మన మనస్సులో ఆ భావంతో, అయ్యో కృష్ణ భగవాన్ మనకు ఎన్ని కష్టాలు పడ్డారో, స్వామి జైల్లో పుట్టారే. మీ పిల్లలందరూ ఎక్కడ పుట్టారు? మీరు మాత్రం కాస్ట్లీ హాస్పిటల్, హోటల్ లాగా ఉన్న హాస్పిటల్కి వెళ్తారు, 5 స్టార్ హాస్పిటల్కి వెళ్తారు. కృష్ణ భగవాన్ ఎక్కడ పుట్టారు? ఆయన చూడండి ఎంత కష్టం అంటే భగవంతుడు ఎన్ని భక్తుల కోసం ఆయన అంటే కష్టాల గురించి కంప్లైంట్ చేయకూడదు. మీరు భగవంతుడి అవతరణ జరిగిందే కష్టాలను ఎలా నిలబడాలని నేర్పించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి కృష్ణ భగవాన్ జైల్లో పుట్టారు. ఆయన ఈరోజు కంప్లైంట్ చేయలేదు. ఆయన మీరు 5 స్టార్ హాస్పిటల్కి వెళ్ళి మంచి డాక్టర్లు పెట్టుకొని అన్నీ అయినా కూడా కంప్లైంట్స్ ఉంటాయి. పుట్టిన వాళ్ళు కంప్లైంట్స్, పుట్టించిన వాళ్ళు కంప్లైంట్సే. అట్లీస్ట్ పుట్టినవాడైనా నన్ను కన్నారా బాబు వీళ్ళు, ఏదో పాప కష్టాలు పడ్డారు, హాస్పిటల్ పుట్టించారు, వాడేమైనా ఆనందంగా ఉంటాడు, వాడు ఆనందంగా లేడు. వాడు నాకు ఇది అది ఇవ్వలేదు, వాడు కంప్లైంట్స్. వాడు కరణానికి మీరు ఎన్నో కష్టాలు ఉంటారు, ఆ కంప్లైంట్స్ వినలేక అర్థమవుతుంది. ఆ లేబర్ రూమ్లో నొప్పులన్నీ గుర్తుపెట్టుకొని మీకు గుర్తునే, వాడికే గుర్తులే. అవునా కదా? హాస్పిటల్కి వెళ్ళేది మీరు కదా, మీకు గుర్తున్నాయి అన్నీ, పుట్టిన వాడికేం గుర్తున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి కంప్లైంట్స్, మీ సైడ్ కంప్లైంట్స్, పుట్టిన వాళ్ళు కంప్లైంట్స్, పుట్టించిన వాళ్ళు కంప్లైంట్, అందరూ కంప్లైంట్స్ అన్నాయి. కృష్ణ ఈరోజు కంప్లైంట్ చేయాలి, ఏం తెలియని జైల్లో పుట్టించావే నువ్వు అని. దేవకి ఇంకా బాధపడి, అయ్యో నా బిడ్డ జైల్లో పుట్టాడే అని. కాబట్టి భగవంతుడు దీనికన్నా ఘోరం ఉంటుందా? ఒక జైల్లో పుట్టిన ఎంత, ఇప్పుడు జైల్లో బిడ్డను పుడితే ఈ లోకం గౌరవిస్తుందా? అపోలో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తావు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు వీళ్ళు. జైల్లో పుడితే, జైల్లో పుట్టిన పుట్టుకి చాలామంది గౌరవం ఇవ్వరు. జైల్లో పుట్టారంటే తప్పులు చేసి వెళ్ళుంటారులే వాళ్ళు, అది ఏం జరిగిందో మనకు తెలియదు. జైలుని వింటామని అనుకుంటాం. ఇది మన స్వభావం, మన మెచ్యూరిటీ ఇది. భగవంతుడు పుట్టిందే జైల్లోనే. మన చిన్న విషయాలు కంప్లైంట్ చేస్తూ ఉంటాం లైఫ్లో. ఇడ్లీలో ఉప్పు ఎక్కువైనా, చట్నీలో ఉప్పు ఎక్కువైనా కురుక్షేత్ర యుద్ధాలు చేస్తూ ఉంటారు మీరు చిన్న చిన్న విషయాలకే. ఆయన పుట్టికే జైల్లో పుట్టింది. తల్లిదండ్రులతో ఉన్నారా ఆయన? ఎంత భయంకరం అది. జన్మని తల్లిదండ్రులతో ఉండలేకపోయాడు ఆయన. ఎవరితో పెరగాల్సి వచ్చింది? పుట్టినప్పుడే పంపించేశాడు బృందావనికి. దేవకి వసుదేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఏ తల్లికైనా బిడ్డకి పాలు ఇవ్వాలనిపిస్తుంది కదా పుట్టినప్పుడు. అనిపించే తల్లులందరూ ఎంతమంది ఉన్నారు? మాతాజీలందరూ అనిపిస్తుంది కదా. ఏ తల్లికైనా బిడ్డ పుట్టిన తర్వాత, అయ్యో 9 మాసాలు మనం కష్టపడి గర్భంలో పెంచామే, అయ్యో ఈ బిడ్డ ఈ జీవితంలో బయట వచ్చాడే, ఆ బిడ్డను చూస్తానే ఆ కష్టాలన్నీ మర్చిపోతారు చాలామంది తల్లులు కూడా. అలాంటి దేవకి 9 అంత బాధలు పడే జైల్లో పాలు కూడా ఇవ్వలేకపోయింది కృష్ణుడికి. ఎంత దారుణ సంఘటన అది. ఏ బిడ్డకైనా అది చాలా బాధ కదా, తల్లి పాలు తాకుండా. అందుకే భవిష్యత్తులో దేవకి ఏడుస్తుంది, కృష్ణ నీకు పాలు కూడా ఇవ్వలేకపోయాను కదా కృష్ణ. ఎంత బాధాకరం ఏ తల్లికైనా ఏ బిడ్డకైనా జీవితం. ఎక్కడో వేరే ఇంట్లో పెరిగి. కాబట్టి మనం ప్రతి దానికి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కృష్ణుడు అవతారమే, ఆయన పడిన కష్టాలు, ఆయన బాల్యమే. మిగతా అన్ని అవతారాలు ఎంత కష్టాలు ఏం లేవు. రామచంద్రుడు మంచిగా ప్యాలెస్లో పుట్టిన తర్వాత 14 ఏళ్ళు కొద్ది కష్టం అంతే స్వామికి. కృష్ణ భగవాన్ వచ్చినప్పటి నుంచే కష్టాలు ఆయనకి. అర్థమవుతుందా? కాబట్టి కంప్లైంట్ చేసేవాళ్ళు ముందు కృష్ణ అవతారం తెలుసుకుంటే కంప్లైంట్ చేయరు జీవితంలో. మీరు అన్ని సుఖాల మధ్యలో చిన్న చిన్న కష్టాలు కంప్లైంట్ చేస్తుంటారు మీరు. అర్థమవుతుందా? మైండ్లోకి వెళ్తున్నా లేవు ఇవన్నీ? వెళ్ళించుకోవాలి, బాగా గట్టిగా వెళ్ళించుకోవాలి. మీరే వెళ్ళకపోయినా అట్లా బలవంతంగా పెట్టుకోవాలా.
మీరు జీవితాంత సుఖాలు ఉండి మధ్య మధ్యలో చిన్న చిన్న కష్టాలు బ్రేకుల్లాగా వస్తుంటాయి, దానికే మీరు అయ్యో ముర్రో అని ఏడుస్తుంటారు. కృష్ణుని జీవితం అంతా కష్టాలే, అప్పుడప్పుడే కొద్దిగా ఆయనకి ఆనందాలు. ఆయన ఎంత కంప్లైంట్ చేయాలి? దేవాది దేవుడు ఆయన, ఏదో దేవతల్లా కాదు, ఈ బ్రహ్మదేవుడికే తండ్రి పద్మనాభ. అటువంటి స్వామి ఎన్ని కష్టాలు పడ్డాడు ఇక్కడ. శమంతక మణి సత్రాజిత్ దొంగలాగా బ్రాండ్ వేశాడు కృష్ణుడిని. అది కూడా అవమానాలు భరించాడు కదా ఆయన. భగవంతుడు కూడా అవమానాలు ఎన్ని భరించాడు ఆయన. చిన్నప్పటి తల్లిదండ్రుల దూరం, జైల్లో తర్వాత జీవితం, తర్వాత వాళ్ళ మామని చంపడం, కంస, లాస్ట్లో కురుక్షేత్ర సంగ్రామం, ఇన్ని కష్టాలు. స్వామి ఎన్నో కష్టాలు పడింది. ఎవరి కోసం పడ్డాడు అవన్నీ? టైంపాస్ కోసం పడ్డాడు అవన్నీ? మన కోసం, ఈ మానవ సమాజానికి ఆహ్వానించడం కోసమే ఆయన కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఎలాగైతే మీరు తల్లిదండ్రులుగా కొన్ని కష్టాలు బిడ్డల్ని పెంచుతారో, ఆ కష్టాలు మీరు బిడ్డలు గుర్తు చేస్తారు కూడా. రే నీ జీవితం ఊరికే రాలేదురా, నాకు ఇది కష్టపడి పైకి వచ్చాంరా మేము, గుర్తు చేస్తారా లేదా? మీరు ఆవులాగా మరణం చేసుకుంటే కళ్ళు మూసుకొని కష్టాలు పడేందుకు గుర్తొస్తుంటాయి మీకు పొద్దు నుంచి. అంటే ఎన్ని కష్టాలు పైకి వచ్చాం మనం అని మర్చిపోతారా మీరు? కష్టాలు చెప్పండి, సుఖాలు మర్చిపోతారు. అవునా? మీ జీవితంలో ఎక్కువ ఉపవాసాలు గుర్తుంటాయి, అన్నం లేని రోజులు గుర్తుంటాయి, బాగా కడుపు నిండా బాగా తిన్న రోజులు గుర్తున్నాయా మీకు? గుర్తులేవు. అబ్బా ఆ రోజు మనం సరిగా తినలేకపోయామే, ఆ రోజు మనకు గౌరవం లేదు, గౌరవించిన వరకు గుర్తుండవు, అగౌరవం గుర్తుంటుంది. అవునా? ఎవరు అవమానించారు మిమ్మల్ని అనుకోండి, అది గుర్తుంటుంది మీకు మైండ్లో అంతా. మీకు ఏదైనా ఒకరోజు తిండి దొరకలేదు, అది గుర్తుంటాయి. మీకు కష్టాలు బాగా గుర్తున్నాయి, సుఖాలు గుర్తుండవు సరిగా. అవునా? అది ప్రకృతి ధర్మం అదే. భగవంతుడు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు ఆయన మన కోసం. ఎలాగైతే మీ కష్టాలు మీరు మీ పిల్లలకి చెప్పి వాళ్ళలో ఒక ప్రేమను తీసుకురావాలో ప్రయత్నం చేస్తారు కదా. రే బిడ్డ, పొద్దు నుంచి ఇంత జీవితాలు కష్టపడ్డాం, పైసా కూడబెట్టాం, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ స్థితికి వచ్చాం మనం, కాబట్టి ఆ గమ్యం, ఆ ప్రయాణాన్ని మర్చిపోకూడదు అని మీరు ఎంతో వాళ్ళకి స్టోరీలు చెప్తారు. మీ కష్టాలని చెప్తారా లేదా? వాళ్ళు దారబోస్తున్నారు అనుకోండి డబ్బులు, కష్టాలు చెప్పాలి. ఇప్పుడు మీ జీవితం, ఇప్పుడు ఉన్న జీవితం చూసి మీ మన వాళ్ళకి ఆ జీవితం మీద మీ కష్టాలు తెలియవు కదా వాళ్ళకి. అందరూ ఏమనుకుంటారు? మీ బిడ్డలు ఏమనుకుంటారు? బా మనం గోల్డ్ స్పూన్లో పుట్టామరా, వెండి స్పూన్లో పుట్టాం అనుకుంటాడు. వాడి మీ కష్టాలే తెలియదు, అంతే. మీ పైన ప్రేమ ఉండదు, ఎందుకు మీ కష్టాలు తెలియదు కాబట్టి. ఇప్పుడు కష్టం తెలిసిన వాడి ప్రేమ ఉంటుంది. అయ్యో నాకు ఎంత కష్టపడ్డారా ఇల్లు. మీ బిడ్డలకే ప్రేమ లేదు, వాళ్ళ బిడ్డలకు ఉంటుందా ప్రేమ మీ పైన? ఇది కలియుగం. ఇది కలియుగంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ కష్టం అయినా మేము కష్టపడుతూ ఉంటాం కదా. గాడిద ఏం చేస్తుందంటే, గడ్డి దొరుకుతుంది ఊరంతా కూడా, కానీ అదేమనుకుంటుంది, యజమానే మంచి గడ్డి పెడతాడు నాకు, కాబట్టి పెద్ద పెద్ద బరువులు మోసుకెళ్తుంది అది. ఎందుకంటే వాడు పెట్టే గడ్డి అని తెలిసినా కూడా ఆ బరువులు మోసి స్పృహతో పడిపోయినా వాడు కొట్టి లేపినా వెళ్తుంది. ఇది చెప్పండి, శాస్త్రం చెబుతుంది ఈ విధంగా. ఎలాగైతే ఒక గాడిద అంత కష్టపడుతుంది, అంత అనుభవిస్తుంది, అయినా గడ్డి వేరే చోటు ఉంటుంది కానీ వెళ్ళదు. వీడి పెట్టేదే గడ్డి కావాలి. మనం కూడా అంతే కదా. పిల్లలే వాడు తన్నినా, వాడు ఏమి చేసినా, వాళ్ళకు ఎంత మనకు గౌరవపరిచినది ఇదే. మన కనీసం కదా భరిద్దాంలే, అంత దయా హృదయం మీరందరిది. భగవంతుడి పైన దయ లేదు మనకు. మనల్ని పోషించేది ఆయన, జనార్దన. ఆయన పైన కరుణ ఎక్కడుంది మనకు? ఆయన పొద్దు నుంచి ఆయన టార్చర్ పెడతాం మనం. మన కష్టాలు తీర్చడానికి ఆయన ఏమంటారే, నా కష్టాలు ఎన్ని ఉన్నారా బాబు, నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదే, నువ్వు పొద్దు నుంచి కంప్లైంట్సేనా? కాబట్టి కృష్ణ స్వామి వచ్చిన క్షణం నుంచి ఆఖరి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయనకు అవమానాలే. ఆ యదు కులాన్ని కూడా స్వామి వాళ్ళు యుద్ధం చేయడం కానీ ఎన్నో కష్టాలు. స్వామి లాస్ట్కి ఏమన్నారు, వేటగాడు చంపేశాడు, ఆయనకి అపవాదం వేసేశారు. భగవంతుని చంపడం ఏంటి, పిచ్చి కాకపోతే? అర్థమవుతుందా? అంటే కృష్ణ భగవానుడు పడిన కష్టాలు, అవమానాలు, ధర్మ ప్రతిష్టాపన కోసం, భక్తుల కోసం ఆయన చూపించిన ప్రేమ ఏ అవతారం చూపించలేదు. అర్థమవుతుందా? ఒక భక్తుల కోసమే ఆయన అన్ని సంవత్సరాలు లీల.
కష్టాలు పడ్డాడు ఆయన. ఇక భార్య సత్యభామ కూడా తర్వాత ఏముంటుంది, సత్యభామ తండ్రి చనిపోయిన తర్వాత ఆవిడికి డౌట్ వస్తుంది, అందరూ కృష్ణుని చంపేశారు అంటాడు వాళ్ళ తండ్రి గారని, మామని. మీకు ఎలా ఉంటుంది మామని చంపేశారంటే? ఊరంతా ప్రచారం అయిపోయింది అనుకోండి, మామని ఎవరు లేపేశారు అబ్బాని, ఆస్తి ఇవ్వట్లేదంట, ఏదో కలిపేశారంట. ఎలా ఉంటుంది మీకు ఆ పుకారు మీ పైన వస్తే? తట్టుకుంటారా మీరు? మీ మామని మీరు లేపేశారు, తట్టుకుంటారా? ఊరంతా ప్రచారం అయిపోతే మీరు ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు మామని చంపలేదురా బాబు అని. ఎలా ప్రూవ్ చేయాలి? వెళ్ళిపోయిన వాడు మామ మళ్ళీ వెనక్కి రాడే, ఎలా ప్రూవ్ చేయాలి? కష్టం కదా. కృష్ణ భగవానుడు ఆ అవమానాలు కూడా పడ్డారు. కాబట్టి ఊరికి కష్టాలు చెప్పి కృంగిపోవద్దండి. ఇది కష్టాల జీవితం, ఇది కష్టాల ప్రపంచం. ఇది ఇక్కడి నుంచి బయటపడడం ప్రయత్నం చేయండి. మూర్ఖత్వంలాగా ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొద్దండి. తెలివి, భగవంతుడు తెలివి ఇచ్చింది ధన సంపాదన కోసం కాదు, మోక్ష సంపాదన కోసం తెలివి ఇచ్చింది భగవంతుడు మనకు. భగవంతుడి బుద్ధి ఇచ్చింది ఈ లోకంలో సుఖంగా బతకడం కోసం కాదు, ఈ లోకల కష్టాలు తెలుసుకొని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని బయటపడడానికి తెలివిచ్చింది ఆయన. అర్థమవుతుందా? మన తెలివి అది చెప్పినాం కదా, జైల్లో మనం సుఖంగా ఉండడానికి తెలివి వాడకూడదు, జైల్లో నుంచి బయటపడడానికి తెలివి వాడాలి. మనం ఏం చేస్తున్నాం, జైల్లో వీడు డూప్లెక్స్ కట్టాడు, మనం క్వార్టర్ 4 ఫ్లోర్ కడతాం మనం ఇక్కడ. జైల్లో వీడు ఇట్లా కట్టాడు, మనం ఇట్లా చేద్దాం. జైల్లో వాడు కార్లో వేద్దాం, మనం ఫ్లైట్లో పోదాం. ఇదేం పిచ్చి కాకపోతే చెప్పండి. ఇది ఈ లోకం అంతా పిచ్చి లోకం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కడు పోటీ పడేది ఎవరితో పోటీ పడుతున్నాడు? జైల్లో పోటీ పడుతున్నాడు. దుర్గం అంటే ఈ లోకాన్ని అంతా కూడా. అందరూ ఇక్కడ బందీలే. అర్థమవుతుందా? అందరూ బందీలే. కొంతమంది వీఐపీ దొంగలు ఉంటారు కదా, జైలుకి వెళ్తే వాడికి కొన్ని ఫోన్లు దొరుకుతాయి, కావాలంటే వాడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాడు, వాడి ఫుడ్ వస్తుంది, మంచి స్పెషల్ ఫుడ్ వస్తుంది వాడికి. వాడు దొంగే కదా, బందీనే కదా. అలాంటి జీవితం కావాలా మనకు? ఇక్కడ ఏం కోరుకుంటాం తెలుసా? మనం వీఐపీ దొంగలు అవుదాం కోరుకుంటాం, అంతే, ఇంకేం లేదు. సాధారణ దొంగలు కాదు ప్రభు, మాకు వీఐపీ దొంగలు అవ్వాలి మేము. జైల్లో ఉన్న సుఖాలు అనుభవించాలి. అది జైలు నుంచి బయటపడడానికి ప్రయత్నం ఏం చేస్తున్నాం మనం? కాబట్టి కృష్ణ భగవాన్ లోకానికి వచ్చింది జ్ఞానం ఇవ్వడానికి. అంత ఈజీగా అది జ్ఞానం అర్థం చేసుకోవడం. బహునాం జన్మనామంది ఈజీ కాదు. భగవంతుని అర్థం చేసుకోవడం తత్వం ఈజీ తత్వం కాదు ఇది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు కంప్లైంట్ లేకుండా, కష్టాలు వచ్చినప్పుడు కృష్ణుడిని హత్తుకోండి. కృష్ణ, నువ్వెన్ని కష్టాలు పడ్డావు కృష్ణ నా కోసం, ధర్మ సంస్థాపన కోసం కృష్ణ. కాబట్టి నీ సేవలో ఉండే ఒక అదృష్టాన్ని ఇవ్వు కృష్ణ అని వేడుకోవాలి. అంతే తప్ప కృష్ణ కష్టాలు వచ్చినప్పుడంతా ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఆయన అందుకే భగవద్గీత మనకి ఇచ్చాడు, ఆయుధం ఇచ్చాడు. ఆయన కష్టాలను బయటపడడానికి ఆయుధం భగవద్గీత, ఆయన నామం హరే కృష్ణ మంత్రం. కానీ ఒక్కొక్కసారి మనం కూడా అన్ని ఆయుధాలు పక్కన ఉన్నా మన మైండ్ మనల్ని భగవంతుడు దూరం చేసేస్తుంది. మానవ జీవితం ధన సంపాదన, కుటుంబ సంపాదన, కీర్తి ప్రతి సంపాదన కోసం కాదు. మానవ జీవితం మోక్ష సంపాదన, మోక్షాన్ని సంపాదించడం కోసమే ఈ జీవితం. ఇది కాకుండా మీరు ఎన్ని సంపాదించినా జైల్లో వీఐపీ దొంగలే అవుతారు. ఒక పేదవాడిగా పుట్టిన భక్తి మార్గంలో వెళ్ళినవాడు జైలు నుంచి బయటపడిపోతాడు. కాబట్టి ఈ కొద్ది రోజుల ప్రయాణం కోసం ఎక్కువ కంప్లైంట్ చేయొద్దండి. ఒక ఇంటికి గెస్ట్గా వెళ్తారు, మీరు ఒక ఇంటికి గెస్ట్గా వెళ్తే ఎక్కువ కంప్లైంట్ చేస్తారా? ఒక 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటారనుకోండి, ఏం చేస్తారు? ఏముందో వాళ్ళు మన ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఆ భావనలో ఉంటారా లేదా? మీరు ఏదో లేట్ అవుతుంది టిఫిన్, దానికి యుద్ధం చేస్తారా వాళ్ళతో పాటు? 5 days వెళ్ళిపోతాంలే. సరిగా నిద్రడానికి సరిగా బెడ్ ఉండదు, 5 days వెళ్ళిపోతాంలే అంటారా కదా. ఒకసారి తిరుమల క్షేత్రానికి వెళ్తే మీరు చాలామంది అక్కడ బయట పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, గెస్ట్ హౌస్ లేని వాళ్ళు ఏంటి, మనం ఎలాగ దర్శనం చేసుకు వెళ్ళిపోతాం కదా, ఈ భావనలో ఉంటారు. అవునా? ఎక్కువ లైఫ్లో అన్నీ ఉండాలి కదా. ఈ జీవితం కూడా ఏమిటి, ఒక 50-60 ఏళ్ళు అంతే. కష్టాలకు భరిద్దాం కొద్దిగా. ఇక్కడ తప్పించుకొని మన లోక నెట్టనట్టు కలదే ప్రపంచం అంటారు అన్నమాచార్యులు. పైన ఏముంది? వైకుంఠాలు. అది మన అది మన ఇల్లు. కాబట్టి ఇది మనం జైలుకి వచ్చే తొందరగా విడుదల వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడే మనం వాళ్ళతో వేరే ఖైదీతో యుద్ధాలు చేస్తూ ఉంటాం ఇక్కడ. అరే నువ్వే మర్డర్ చేసి లోపలికి వచ్చావు, మరి వాడితో మళ్ళీ ఎందుకు గొడవలు? ఈ లోకంలో ఉన్నామంటేనే పాపాలు చేస్తున్నాం కాబట్టి లోకంలో ఉన్నాం. ఇంకా ఇక్కడ ఏం చేయాలి? ప్రభు నాకన్నా మహాపాపివాడు,
కానీ వాడు బాగున్నాడే, నేను చిన్న పాపం చేశానంటే నాకెందుకు ఎన్ని కష్టాలు. ఇది మన కంపారిజన్. కాబట్టి అక్కడి నుంచి బయటపడండి, మెచ్యూరిటీ రావాలి. ఆధ్యాత్మిక చింతన ఉంటే వేతో కంపేర్ చేయం. కుటుంబంలో మా అక్క చెల్లెలు మనకన్నా బాగున్నారే, అన్నదమ్ములు మనకన్నా ముందు వెళ్ళిపోయారే, మా బంధువులు మాకన్నా స్పీడ్గా ఉన్నారే. మనకు ఉన్నతంగా ఉండేది అది కాదు. ఆర్థికంగా ఉన్నతంగా ఉండడం కాదు, ఆధ్యాత్మిక ఉన్నతంగా ఉండడం మానవ జీవితం ముఖ్య ఉద్దేశం. ఆధ్యాత్మిక ఎంత ముందుకు వెళ్ళాం అది మెజర్మెంట్. ఇక్కడ మీరు ఎంత సంపాదించిన ఏమిటి, ఇక్కడ అండర్ గ్రౌండే కదా. ఎక్కడ పోవాలి అందరూ? అండర్ గ్రౌండ్, బేస్మెంట్కి వెళ్ళాలి అందరూ. ఒక భక్తుడు డైరెక్ట్ పైకి వెళ్తాడు వైకుంఠానికి, అది చూసుకోవాలి మీరు. ఇక్కడ బేస్మెంట్ కింద పోటీ పడుతున్నారు. చెప్పారు కొంతమంది సమాధులు ముందే కట్టేస్తారు, పెద్ద విశాలంగా సమాధులు కూడా. ఎముకలు అయిపోవడానికి ఎందుకు సమాధులు ఎందుకు చెప్పండి? కానీ మానవ జీవితాన్ని మోక్ష సంపాదన కోసం వాడే తెలివైన వాడు తెలివైనవాడు. మన స్మార్ట్గా ఏదో రిచ్ అయిపోతే తెలియని కాదు, అది విఐపి దొంగలు. చెప్పాను కదా, మైండ్లో పెట్టుకోవాలి, మన విఐపి దొంగలు అంతే. అక్కడి నుంచి బయటపడేవాడు తెలివైనవాడు. అంటే ఇప్పుడు హాస్పిటల్లో చిన్న రూమ్ నుంచి పెద్ద మంచిగా హోటల్ రూమ్లాగా వెళ్తే అది పెద్ద అచీవ్మెంటా? చెప్పండి మీరే. ఇది ఇరుగ్గా ఉంది ప్రభు, పెద్ద రూమ్ అయితే బాగుంటుంది, విశాలంగా ఆపరేషన్ థియేటర్ లాగా పెద్దగా ఉండి అన్నీ అక్కడ ఫెసిలిటీ ఉంటే బాగుంది. హాస్పిటల్ కూడా బాగుంది అంటాం మనం. అక్కడ టీవీలు సినిమాలు చూస్తూ టైంకి ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు, వచ్చి మందులు వేస్తూ ఉంటారు, విశాలంగా మంది లగ్జరీగా ఉండాలి హాస్పిటల్ కూడా అనుకుంటాం మనం. అది ముఖ్యమా? ఆరోగ్యం నయం చేసుకుని ఇంటికి వెళ్ళడం ముఖ్యమా? అర్థమవుతుందా? మన చింతన ఎలా దారుణంగా ఉంది చూడండి. కాబట్టి ఈ లోకం అంతా ఒక జైలులాగా, హాస్పిటల్ లాగా. ఇక్కడి నుంచి బయటపడడం నేర్చుకునేవాడే తెలివైనవాడు. ఇక్కడే చాలా బాగుంది అనుకునేవాడే విఐపి దొంగ, మూర్ఖుడు. ఎందుకంటే జీవితం తెలియదు ఇంకా వాడికి, ఇంకా అమాయకుడు, చిన్నపిల్లవాళ్ళలాగా వాడు. చెప్పాను కదా, సముద్రం ఒడ్డున ఆడుకునే చిన్న పిల్లవాళ్ళలాగా వాడు. కాబట్టి బయటపడడం నేర్చుకోండి. కాబట్టి కృష్ణ భగవాన్ అన్ని కష్టాలు మన కోసం పడ్డారు. మనం ఆయన కోసం ఏ కష్టాలు పడతాం చెప్పండి? మందిరం, టెంపుల్ మనం కడుతున్నామంటేనే ఆయన కోసం కష్టపడుతున్నాం ఇక్కడ. ఎందుకని దాని ద్వారా వందల మందిల వేల మందిల మార్పు వస్తుందేమో, ఒక్కడైనా మారుతాడేమో, ఒక్కడైనా వైకుంఠం వస్తాడేమో, ఒక్కడైనా భక్తి వైపు నడిపిస్తాడేమో, ఒక్కడైనా భక్తి సంపాదన కోసం ప్రయత్నం చేస్తాడేమో, ఒక్కడైనా జీవితం సత్యం అసత్యం తెలుసుకుంటాడేమో, పరమార్థ విలువలు తెలుసుకుంటాడేమో. అది దేవాలయం కడుతున్నాం మనం. కాబట్టి ఆ కష్టంలో మనం భాగం అవ్వాలి, ఒక సమిధిలాగా అవ్వాలి. మన అప్పుడు వచ్చే జ్యోతి తరతరాలుగా వెలుగునిస్తుంది, జ్ఞానజ్యోతి, గీతాజ్యోతి. దాంట్లో మన సమిధులు అవ్వాలి. కుటుంబంలో సమిధులు అవ్వడం కాదు. కుటుంబంలో మాడిపోయావు ఆల్రెడీ, ఇంకేం మాడుతారు? మాడినా కూడా బాగుంది అనుకుంటాం కదా. ఒకసారి మాడిపోయిన ఉప్మా కూడా బాగుంది అనుకుంటారు కొంతమంది. మనం మాడిపోయిన ఉప్మా కూడా బాగుంది అనుకుని అంత దయామయులు మనం. అంటే నాలుగు రుచి వాడికి ఏమనిపిస్తుంది? మాడిపోయిన పెట్టిన బలం ఉందంటాడు కదా వాడు. అవునా? రుచి లేని వాడికి ఏం పెడతాడు? నా చేదుగా పెట్టిన బలం ఉంది. ఇది జాండీస్ వస్తుంది. జాండీస్ ఏమంటారు? జాండీస్ తెలుగులో మీరు కామెర్లు. అది వచ్చిన వాడికి ఏమవుతుంది? అన్నీ నాలుగు ఎలా ఉంటుంది వాడికి? వాడు గులాబ్ జామ్ ఇచ్చిన అయ్యో చేదుగా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఆహారం రుచి కాదు, శరీరం అలా అయిపోయింది. మన బుద్ధ అయిపోయినప్పుడు జీవితంలో ఏమవుతుంది? మనకు భౌతికంగానే ఆలోచన చేస్తాం. ఆ జబ్బు తగ్గాలి. ఆ జబ్బు తగ్గడానికే కృష్ణ భగవాన్ లోకానికి వచ్చారు. కాబట్టి ఆ జబ్బు తగ్గించుకోవడం ఈజీ కాదు. ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి, తప్పించుకొని రావాలి. ఇక్కడ ఈ కలియుగంలో మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఏదో జ్ఞానం చెప్పేవాళ్ళు ఉన్నారు, అందరూ జ్ఞానం చెప్పేవాళ్ళు ఇక్కడ కలియుగం అంతా. కానీ కరెక్ట్ మంది ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ అంత ఈజీగా. కాబట్టి మన ఎంతో అదృష్టం. ప్రభుపాదులు గొప్ప ఆచార్యులు లోకానికి వచ్చి గీతా జ్ఞానాన్ని యథాతథంగా చెప్పారు కదా, మన పరివర్తన వస్తుంది. కాబట్టి కృష్ణాష్టమి అంటేనే కృష్ణ భగవానికి కొద్దిగా దగ్గర ప్రతి కృష్ణాష్టమి వచ్చి వెళ్ళిపోతుంది. మన ఇంటి ముందు అడుగులు వేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి పిల్లలతో, అక్కడ ఆగిపోయాం మనం. మనం హృదయంలో హృదయం ఆయన వైపు నడవాలి. మన మనసు ఆయన వైపు పరిగెత్తు వెళ్ళాలి. మన ఇంద్రియాలు ఆయన వైపు పరిగెత్తు వెళ్ళాలి, సేవ చేయాలి.
మన నాలుక ఉత్సాహంగా ఉండాలి, కృష్ణనామం జపం చేద్దాం. చెవులు ఉత్సాహంగా ఉండాలి, కృష్ణ కథ విందాం, కృష్ణ లీలలు విందాం. మనసు ఎప్పుడు కృష్ణ స్మరణలో ఉండాలి, ఈ చింతన ఉండాలి. మానవ జీవితం ఈ సంపాదన కోసమే, వైకుంఠ సంపాదన కోసమే మానవ జీవితం. మీతో ఎన్ని మీరు సంపాదించినా శూన్యం 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 శూన్యం, 0 0 0 0. తెలివి ఉండాలి కదా. మనం కష్టపడేదానికి 0 వస్తుంటే కష్టపడతారా? మీరు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయిపోతారంటే మీరు ఎగ్జామ్ రాస్తారా? చెప్పండి, మీరే రాయం కదా. ఎలాగ ఫెయిల్ అయిపోతే ఎందుకు రాయాలి 0 వచ్చినప్పుడు? ఇది కూడా అలాగే. ఇక్కడ మీరు ఎంత కష్టపడిన 0నే, కానీ 0 కోసం యుద్ధం చేస్తాం మనం. ప్రభు వాళ్ళది పెద్ద 0, నా చిన్న 0, నేను పెద్ద 0 అవ్వాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఇంకా పెద్ద 0, నేను ఇంకా పెద్ద 0 అవ్వాలి. దీనేమంటావు? దీన్ని అమాయకత్వమా, మూర్ఖత్వమా, అహంకారమా, అజ్ఞానమా అన్నీ అనొచ్చు. దీనికి తప్పేం లేదు. ఎందుకంటే 0 కోసం పోటీ పడేవాడిని ఏమంటావు చెప్పండి? మూర్ఖుడు అని అంటాడు. కృష్ణుడు అంటాడు, మూఢః. బుద్ధి ఎక్కడ పోయిందయ్యా నీది? కృష్ణ భగవాన్ మందలిస్తున్నారు భగవద్గీతలో, మూఢః అహంకార విమూఢాత్మ. ఏ మూఢాత్మరా బాబు నువ్వు? కృష్ణ ఏమంటాడు? మూఢాత్మ. ఎటువంటి మూర్ఖులాగా అయిపోతున్నా, అహంకారంతో నీకు ఏది తెలుసుకోలేకపోతున్నావు, ఇది కావాలంటున్నావే, 0 కావాలంటున్నావు. ఏంట్రా నువ్వు? నన్ను కావాలనుకోరా నువ్వు. ఈ మార్పు రావాలి. ఎలా వస్తుంది మార్పు? భక్తుల సాంగత్యంలో ఉంటే. భక్తులు అంటే ఎవరు? కృష్ణుడి కోసమే జీవించేవాళ్ళు, వేరే జీవితాలు కాదు. కృష్ణుడి కోసమే జీవించేవాళ్ళు, కృష్ణుడి గురించే మాట్లాడేవాళ్ళు, కృష్ణుడి కోసమే అర్పణ చేసిన వాళ్ళు, కృష్ణుడి కోసమే. కృష్ణుడే వాళ్ళ శ్వాస, కృష్ణుడే వాళ్ళ మనసు, కృష్ణుడే వాళ్ళ శరీరం. అంతా కృష్ణార్పణమైన వాళ్ళ దగ్గర వింటే మన కొద్దిగా చలనం వస్తుంది. అప్పుడు మనం కొద్దిగా కృష్ణుడి కోసం తపన పడుతాం. అంటే కృష్ణుడి కోసం తపన పడ్డం అంటే మన కోసం తపన పడ్డట్టు. ఇప్పుడు మందు వేసుకుంటే డాక్టర్ ఆనందపడ్డాను మందు వేసుకుంటారా మీరు? ఈ మందు వేసుకుంటే మా డాక్టర్ హ్యాపీగా ఉంటాడు ప్రభు. చెప్పండి, మందులు వేసుకుంటారా? కాబట్టి నేను జపం చేసే కృష్ణుడు ఆనందపడిపోతారు ప్రభు. ఆయన ఆనందం పక్కన పెట్టండి. డాక్టర్ కోసం మందులు వేసుకోరు కదా, మీకోసం వేసుకుంటారు. భక్తి కూడా మీకోసం చేయండి ఫస్ట్. వీళ్ళ మార్పు వచ్చినప్పుడు, ఆత్మ శుద్ధి అయినప్పుడు మనం చేసే ప్రతి పని భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది. అంతే కదా. ఒక డాక్టర్కి పేషెంట్ నయమైతే కదా ఆనందం అంటే. మందులు ఇస్తూనే ఉంటాము వాడికి, వచ్చిన వాడికి ప్రసాదాలు ఇచ్చినట్టు. నాకు అలాగే ఇచ్చారు. ఒక ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాడు ఫేమస్ డాక్టర్, సంవత్సరంలో ప్రసాదాలు ఇచ్చే లిస్ట్ రాసిందే యాంటీబయాటిక్స్. నేను వాడేవాడిని కాదు, ఎందుకంటే మన కృష్ణ బుద్ధి ఇచ్చాడు కదా. అంటే హౌస్ సిస్టమ్ అలా పనిచేసిన ఒకసారి చూడండి. తెలివి లేనప్పుడు ఏం చేస్తాం? అదే కేసు మనం జపాన్ చేస్తాం, తెలియదు. మందులు మాత్రం టైం వేసుకుంటాం. బ్రహ్మముహూర్తం నిద్ర లేస్తాం తెలియదు, కానీ టైంకి మాత్రం మందులు వేసుకుంటాం. భగవద్గీత చదువుతాం తెలియదు, టైం లేదు, కానీ మందులు మాత్రం టైం వేసుకుంటాం. కృష్ణుడికి నైవేద్యం టైం ఉండదో లేదు, కానీ మనం మాత్రం స్వాహ టైం వేసుకుంటాం. ఎందుకు చేసేందుకు? ప్రాణం పైన ప్రీతి. అది మారాలి. ప్రాణం ఎందుకు చెప్పండి? భక్తి లేని జీవితం ఉన్నా లేనట్టే అని బ్రహ్మదేవుడు అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి భాగవత పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. మనం ఏమనుకుంటాం చూడండి, జానంత ఏవ జానంతు కిం బహుత్యయా నమే ప్రభో మనసో వపసో వాచో వైభవం తవ గోచరః. అద్భుతమైన శ్లోకం భాగవతంలో ఇది. బ్రహ్మదేవుడు అనే శ్లోకం ఇది. ఏమంటాడు చూడండి ఆయన, జానంత ఏవ జానంతు. అందరూ చెప్పండి, జానంత ఏవ జానంతు కిం బహుక్త్యా నమే ప్రభో మనసో వపుసో వాచో వైభవం తవ గోచరః. ఇది బ్రహ్మదేవుడు అంటున్నాడు. జానంతో కృష్ణ, ఎవరైనా జానంతో నా కృష్ణుడు తెలుసు అని అంటే వాళ్ళ తెలివికే వదిలేస్తాను నేను.
ఎవరైనా వచ్చి నా కృష్ణుడి గురించి బాగా తెలుసు అంటే అది మూర్ఖత్వమే. జానంతు ఏవ జానంతు కిం బహుత్యమే ప్రభో. ప్రభో, ఓ కృష్ణ, నన్నెవరిని అడిగితే కృష్ణుడు నీకు తెలుసా అని అడిగితే నేనేమంటానంటే, ఏమంటలేనా, మనసో వపుసో వాచో వైభవం తవ గోచర. అంటే ఎవరి కృష్ణుడు తెలుసా అంటే నేను కృష్ణు గురించి నా మనసుతో కానీ, అర్థమవుతుందా, వాచక చెప్పడం కానీ, వపుహు రూపంతో కానీ, మనసా వాచ కర్మన కృష్ణుని గురించి నేను వర్ణించలేని చెబుతాను కృష్ణ అని అంటాడు. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, వేరే వాళ్ళు నా కృష్ణుడు తెలుసు అనొచ్చు వాళ్ళ మూర్ఖత్వం, కానీ నన్ను ఎవరైనా కృష్ణుడు తెలుసా అంటే బ్రహ్మదేవుడు ఎవరు సృష్టికర్త, మొదటి, అర్థమవుతుందా, ఈ సృష్టిలో భగవంతు తర్వాత వచ్చిన మొట్టమొదటి జీవి బ్రహ్మ. ఈ సృష్టికి అంతా అన్ని దేవతలు వచ్చింది ఆయన నుంచే, ఋషులు వచ్చింది ఆయన నుంచే, లోకాలు వచ్చింది ఆయన నుంచే. అటువంటి బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, ఎవరే నా కృష్ణుడు తెలుసానంటే వాళ్ళ మూర్ఖత్వాన్ని వదిలేస్తాను, నాకు మాత్రం కృష్ణుణ్ణి మనసా వాచ కర్మన కూడా నాకు కృష్ణుడిని వర్ణించలేను, కృష్ణుడు నాకు పూర్తిగా తెలియదని చెబుతాను, అన్ని గుణాలు నా దగ్గర ఉన్నాయి కృష్ణ అని అంటాడు. బ్రహ్మదేవుడే నేను వర్ణించలేనంటే మన కృష్ణుడి గురించి ఏమీ తెలుసని, ఏమి తెలుసని మనకు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు బయట. ఇది ఒక వినయం. బ్రహ్మదేవుడు అంత జ్ఞాని, చతుర్వేదాలు 4 ముఖాలతో 4 వేదాలు ఆయన పఠనం చేస్తాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం అన్ని ఉపనిషత్తులు సారాలు ఇచ్చింది ఈ లోకాన్ని బ్రహ్మదేవ పరంపర ద్వారా వచ్చిన ఎంతో గొప్ప మహారుషి నారదముని తండ్రి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, కృష్ణుడు నాకు ఏమీ తెలియదే అని అంటాను. కృష్ణ, ఎవరన్నా కృష్ణుడు ఎవరు తెలుసు అంటే వాళ్ళ మూర్ఖత్వాన్ని వదిలేస్తారు కృష్ణ. కృష్ణుడు మనకి ఏమి తెలుసండి, ఏమీ తెలియదు. ఎక్కడో సినిమాలకు చూసి అందరూ అది జ్ఞానమే కాదు. శ్రీమద్ భాగవత పురాణం చదివినా కృష్ణుడి గురించి కొద్దిపాటు కూడా మనం అర్థం చేసుకోలేము. అంత మహా సముద్రం కృష్ణ తత్వం అనేది. ఇది బ్రహ్మదేవుడు అంటున్నాడు చూడండి. ఇది లోకానికి తెలియజేయడానికే బ్రహ్మదేవుడు వస్తాడు. అర్థమవుతుందా? ఇది బ్రహ్మ సమ్మోహన లీల అని అంటాం. అంటే బ్రహ్మదేవుడు ఒక లీల చేస్తారు అద్భుతంగా. కృష్ణ ద్వాపరయుగంలో వచ్చినప్పుడు కృష్ణ భగవానులు వాళ్ళ ఫ్రెండ్స్ గోపకుమారులతో గోవర్ధన తిరిగి వెళ్తారు దూడలు తీసుకొని. అర్థమవుతుందా? పెద్దవాళ్ళు ఆవులు మేపేవాళ్ళు, అర్థమవుతుందా? చిన్నపిల్లలు దూడలు తీసుకుని వెళ్ళేవాళ్ళు కొంత వయసు వచ్చేంత వరకు. కృష్ణుడు దూడలు తీసుకుని అందలాగా వెళ్తాడు. వృందావనంకి వెళ్తే గోవర్ధన దగ్గరికి వెళ్తే అంతా అక్కడ కలిసి భోజనం చేసేవాళ్ళు కృష్ణుడు అందరితో కూడా. చూడండి, ఒక లంచ్ పిక్నిక్ లాగా యశోద అన్నీ ప్యాక్ చేసేస్తుంది కృష్ణుడికి. కృష్ణుడు అందరికీ పనిచేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళ ఇంట్లో తెచ్చినవన్నీ కృష్ణుడు ఏదో సరిగా లేకపోయినా తీసుకుని ప్రేమగా తీసుకుని లాక్కొని తింటాడు ఆయన. మనమేం చేస్తాం, అంత చిన్నపిల్లల్లో ఈ కఠినమైన హృదయం కాదు వాళ్ళది. వాళ్ళు పనిచేస్తారు ఫ్రెండ్స్కి, నువ్వు తీసుకొని తిండరా అంటారు. మనమేం చేస్తాం, బాగునవని మనం తినేస్తాం, బాగలేని వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అది దానం మనం వేస్తాం. మిగిలి తిని వాళ్ళు బయట ఇచ్చేసి అన్నదానం చేస్తాం ఇవాళ మనం. మీకు కొంతమంది ఉన్నారు అట్లాగా. బాగున్నది పెట్టడం కాదు, మనం వద్దనుకుంటే పని మనుషులకి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు. ఈరోజు చూసే బయట కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఏదైనా వస్తువు దానం కూడా బాగా ఉన్న దానం చేయాలి. పాచిపోయినవి, సరిగా లేనివి, క్వాలిటీ లేనివి అది దానం కాదు, పాపం అవుతుంది అది. మనం అనుకుంటాం దానం అనుకుంటాం దాన్ని మనం. కాబట్టి దానం కూడా కరెక్ట్గా చేయాలి. కృష్ణ భగవానుడు ఆయనకు వచ్చినవన్నీ కూడా పిల్లలకి ఇచ్చేసేవారు, పనిచేసేవాళ్ళు, ఆనందంగా గడిపేవాళ్ళు. దానికి ముందరే అఘాసుర అనే రాక్షసుడిని కృష్ణ భగవానులు ఏమైంటుంది, అఘాసుడు రాక్షసుడు కృష్ణ భగవానులు చంపేసి ఉంటారు. తర్వాత ఏమవుతుంది, అఘాసురుని చంపిన తర్వాత వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా పిక్నిక్ లంచ్లో వెళ్తుంటారు కదా, అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఈ దూడలన్నీ కూడా దూరంగా గడ్డమేస్తూ ఉంటాయి. కృష్ణుడేమో పిల్లలతో లంచ్ చేస్తూ ఉంటారు. కృష్ణుడు ఎలా లంచ్ చేస్తాడు? కృష్ణుడు లంచ్ ఎలా ఉంటుంది,
కృష్ణుడు ఒక్కోసారి వాళ్ళ చేతిలో ఉన్న లాక్కొని తినేస్తారు. ఒక్కోసారి స్వామి ఎంగిలి చూడు. ఒక్కోసారి తింటుంటే ఇట్లా నోటి తింటే పట్టుకుని లాక్కొని తినేసేవారు ఆయన. ఇంత స్నేహం ఎక్కడ చూసారా మీరు? ఇంత ఫ్రెండ్షిప్. ఇక్కడ మన ఫ్రెండ్షిప్ ఏమండి? మందు లాక్కొని తినేస్తారు వాళ్ళు, మిమ్మల్ని లాగేస్తారు కిందకి. ఇది కలియుగంలో ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటాయి. దాన్ని మళ్ళీ వరల్డ్ ఫ్రెండ్షిప్ డే అని పేరు పెట్టి ఉంది దానికి. మళ్ళీ ఎవడు ఎంత బాగా మోసం చేశారు ఒకరిని. అర్థమవుతుందా? భగవంతుడు ఏమిటి? ఎక్కడ భగవంతుడి భావం లేదు ఆయనలో. ఈ విధంగా గడుస్తూ ఉంటే ఆ దూడలు కనపడవు. ఆ పిల్లల్లో యాంగ్జైటీ వచ్చేస్తుంది, టెన్షన్. అయ్యో మన దూడలు కనపడట్లేదు, కృష్ణ నేనే చూస్తాను కృష్ణ అంటే కృష్ణుడు ఒప్పుకోడు. లేదు మీరు కూర్చొని తినండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. కృష్ణుడు ఎలా సేవ చేస్తాడు చూడండి, భక్తులు చూడండి. మీరు తినండి, మీరు లంచ్ డిస్టర్బ్ చేయొద్దండి, మీరు హ్యాపీగా తినండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను దూడలన్నీ కూడా అని వీళ్ళందరినీ కూర్చోబెట్టి తింటూ ఉంటే కృష్ణ భగవాన్ లేచి వెళ్తారు. లేచి వెళ్ళి తిరుగుతారంతా, ఎక్కడ కూడా దూడలు కనపడవు. కృష్ణుడు తిరిగి వస్తే ఇక్కడ పిల్లలు కూడా కనపడరు. దూడలు పోయా, పిల్లలు పోయా. కృష్ణ భగవాన్ అది మదన పడిపోతారు, ఏమిటిదని. స్వామికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ వేస్తాడు అనుకో, వాడికి తెలియదు అది యాక్టింగ్ అని. చూసేవాళ్ళు ఏమనుకుంటే ఏడ్చేస్తూ ఉంటారు అట్లాగా. వాళ్ళు నా హీరో ఏడుస్తాడు రా బాబు, వీడు వాడు డబ్బులు చేడుస్తున్నాడు, వాడు డబ్బులు తీసుకుని వేస్తే డబ్బులు చేడుస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు ఏడుస్తారు? డబ్బులు తీసుకొని వాళ్ళు ఏడుస్తారు, మీరు డబ్బులు ఇచ్చి ఏడుస్తారు. ఉన్న బాధలు జాలకుండా. ఇంట్లో ఉన్న కురుక్షేత్ర అక్కడికి వెళ్ళి ఏడవాలి కదా మనం. పెద్దగా స్క్రీన్ చూసి సౌండ్లో మ్యూజిక్ ఇంటూ అక్కడ కన్నీళ్ళు వస్తుంటే అబ్బా చాలా రా బాబు, ఇది నా హీరో కష్టపడిపోయాడు, నా హీరోయిన్ ఏడుస్తుంది రా బాబు. ఇది కదా మూర్ఖత్వం అంటే. వాడు డబ్బులు తీసుకొని జాలీగా ఏడుస్తున్నాడు, మీరు డబ్బులు ఇచ్చి నిజంగా ఏడుస్తున్నారు. ఎవరు ఇక్కడ మూర్ఖతులు అంటే? అవునా? అది ఒక వృత్తి కోసం వాళ్ళు ఏడుస్తున్నారు. మీకేమిటి? మీకు తృప్తి. డబ్బులు ఇచ్చి తృప్తి ఉంటుంది కదా. మన కర్మలో వచ్చిన కష్టాలు సరిపోవు కదా మనకు. డబ్బులు ఇచ్చి వచ్చే ఏడ్చిన తృప్తి వేరే. అది ఆ థియేటరు, ఆ యాంబియన్స్, అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు, అందరూ నవ్వుతూ ఉంటారు, స్నాక్స్ తింటుంటారు. స్నాక్స్ తింటూ ఏడుస్తారు కొంతమంది కూడా. ఆ ఎక్స్పీరియన్స్ రాదు. ఇంట్లో ఉండి మనం ఏడవాలి కదా, అందరితో గుంపులో ఏడవచ్చును. కాబట్టి ఇది చిన్నపిల్లలుగా అనిపించట్లే. ఇది తెలివైన తనమా? ఇది మూర్ఖత్వం. ఇది డబ్బులు ఇచ్చి ఏడడం అంటే తను వాళ్ళంటే డబ్బుల కోసం ఏడుస్తున్నారు. మీకేమి? ఏడవాలని చాలా ఉన్నాయి. కృష్ణుడి కోసం ఏడని కోసేపు, అయ్యో కృష్ణ నా స్వామి, నా కోసం కష్టాలు పడుతున్నావే స్వామి, ఈ లోకానికి వచ్చావే, ఆయన కోసం ఏడవండి. మీ కన్నీళ్ళు ఆయన కోసం రాల్సింది, జీవితం మారిపోద్ది. కర్మలు తరిగిపోతాయి, పాపాలు తరిగిపోతే వైకుంఠం చేరుకుంటారు. మీ హీరో కోసం ఏడిస్తే మీ హీరో వస్తాడు మీకు ఆకలిగా ఉన్నప్పుడు? వస్తాడా మీకోసం? స్క్రీన్ చించుకొని వస్తాడా మీకోసం? నరసింహస్వామి వస్తాడు అట్లా పిల్లలు దించుకొని, మీ హీరోలు రారు అట్లాగా తీల్చుకొని. స్క్రీన్ చేయకపోతే సినిమా ఇలా అంటే మీ హీరోలు స్క్రీన్ వరకే ఉంటారు. ఈ హీరో అలా కాదు. కృష్ణ ఏమిటి కష్టాలు, పాండవులు పక్క నుండి కాపాడు. నిజమైన హీరో ఆయన కదా. కాబట్టి నిజమైన హీరోలు ప్రేమిద్దాం. నిజమైన హీరో ఎవరు? కృష్ణ భగవానుడు, రామచంద్ర. నిజమైన హీరోలు వీళ్ళు లోకానికి. వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళ కోసం కన్నీరు కారుద్దాం. అయ్యో నా రామచంద్ర 14 సంవత్సరాలు అడవుల్లో వెళ్ళావు స్వామి, ఎలా ఉన్నావు స్వామి, లక్ష్మీదేవి లేకుండా, దానికోసం ఏడుద్దాం. అందుకే భక్తుడు ఎప్పుడు లోపల కన్నీళ్ళు ఉంటాయి. ప్రభుపాదుల వారు ఎప్పుడు చూసినా, ఏ భక్తుడు చూసినా ప్రభుపాదుల కళ్ళు ఎప్పుడు చెమర్చి ఉంటాయి, అట్లా కన్నీళ్ళు ఉంటాయి. కృష్ణుడు మనం ఎంత కష్టపడుతున్నాడు ఈ లోకానికి వచ్చాను. మహా గొప్ప ఆచార్యులు ఈ లోకానికి వచ్చి ఎంత ధర్మ ప్రచారం కోసం, గీతా జ్ఞానం కోసం ఎంత కష్టపడి ఉంటారు ఆచార్య. గొప్ప మహా ఆచార్యులు ప్రభుపాదులు అమెరికాకి ఎన్ని కష్టాలు పడ్డారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన. అలాంటి గొప్ప మహాభక్తుల కోసం కన్నీళ్ళు రాల్చాలి. దీనికి ఏం కావాలి? సరైన జ్ఞానం రావాలి. ఇక్కడ బల్బు ఇక్కడ వెలగకపోతే ఇంకెక్కడ వెలగవు. మెయిన్ ఆఫ్ చేస్తే బల్బులు వెలుగుతాయి, ఇంట్లో మీకు వెలుగుతాయా? ఇది వెలగాలి ఫస్ట్. ఇది ఎలా వెలుగుతుంది? ఇది సత్సంగాల్లో ఉంటే వెలుగుతుంది, భక్తులతో ఉంటే వెలుగుతుంది బల్బు. కాబట్టి జీవితం మారాలి. బ్రహ్మదేవుడు ఆ దూడలు కూడా వెళ్ళిపోతాయి, వస్తే కృష్ణుడికి అన్నీ తెలుసు. కానీ కృష్ణ లీల స్వామి చూడండి అద్భుతంగా ఉంటారు. ఎక్కడ టెన్షన్ పడుతుంటాడు స్వామి, పడుతుంటే కృష్ణ భగవాన్ అర్థమవుతుంది.
ఓ, బ్రహ్మదేవుడు వచ్చి ఏం చేశాడు? ఆ దూడలను తీసుకెళ్ళిపోయాడు, ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎట్లా, ఇప్పుడు ఈ పిల్లలు లేకుండా, దూడలు లేకుండా ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నేను వాళ్ళ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు కదా పిల్లల కోసం, ఆవు ఎదురు చూస్తుంటే దూడ కోసం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అద్భుతమైన ఘట్టం ఇది. కృష్ణ భగవానులే కొన్ని వేల మంది, వేల దూడల్లాగా, పిల్లల్లాగా ఆయనే మారిపోతాడు. వాళ్ళు ఎలాగుంటారో, వాళ్ళు ఎలా మాట్లాడుతారో, ఎలా డ్రెస్ వేసుకుంటారో, ఎలా వాళ్ళు ఆహారం సేమ్ వాళ్ళలాగే కృష్ణ భగవాను అన్ని రూపాలు తీసుకొని వాళ్ళలాగా అయిపోతారు. అందరిలాగా అవతారాలు, దూడలాగా అయిపోతారు కృష్ణుడు కూడా. అలాగా సాయంత్రం కృష్ణ భగవానులు ఇన్ని వేల రూపాయల ఆ గోపకుమారులు అందరూ కలిసి ఇంటికి వెళ్తుంటే, ఆ ఇంటికి ఎప్పుడైతే వెళ్తారో ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలను చూస్తుంటే అమితమైన ప్రేమ. అంటే మామూలుగా బిడ్డకి తల్లికి ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ కాదు ఇది. అంటే వాళ్ళందరి మనసులో ఏమిటయ్యా అంటే, కృష్ణుడిని ఎప్పుడు వాళ్ళ బిడ్డగా ఊహించుకునేవాళ్ళు. వాళ్ళ బిడ్డలు ఉన్నా కూడా యశోద ఎంత అదృష్టవంతురాలు, కృష్ణుడు దొరికేశాడే, నాకు అదృష్టం లేదేమో అని బాధపడేవాళ్ళు కూడా, కృష్ణుడు నా బిడ్డ అయితే ఎంత బాగుండో, ముద్దులు పెడతాను, స్వామికి స్నానం చేపిస్తాను, నా కృష్ణుడికి తినిపిస్తాను, ఏ లోపల ఏ ప్రేమతో ఉంటారో. ఇప్పుడు కృష్ణుడే వాళ్ళ బిడ్డలాగా వచ్చేసాడు కదా. వాళ్ళకి ఆ రూపం ఎలా ఉందని వాళ్ళ బిడ్డలు కనపడుతున్నా లోపల హృదయం అంతా కృష్ణుడిని చూసేంత ఆనందం వస్తుందో అదే ఆనందంతో ఆ బిడ్డల్ని హత్తుకొని ఏడుస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు అంత ఏడవలేదు వాళ్ళు. వాళ్ళ భర్తలు కూడా షాక్, ఏమి సడన్గా ఎంత ఏడ్చేస్తున్నారే. మీరే చూడండి, సడన్గా మీ పిల్లలు వస్తే పట్టి ఏడ్చేశారు అనుకుని ఏమనుకుంటారు మీ ఆయన? ఇంకా భార్య భర్త ఏమనుకుంటారు? ఏమైనా మా ఆవిడ ఓకేనా, పొద్దున బాగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు మీ మాతాజీలు ప్రభువులు వాళ్ళ చూసి నాన్న పట్టుకొని ఏడ్చేశాడు అనుకో, ఏమైందో వీడు బాగానే ఉన్నాడు పొద్దు నుంచి, సడన్గా ఏడ్చేస్తాడు, ఏడు బాబు ఎమోషన్ ఎక్కువ, సీరియల్ ఎక్కువ చూసాడేమనుకుంటారు. అంతే కదా, ఏదో సీరియల్ ఎక్కువ చూసి ఏడిపోతే ఎమోషన్ ఎక్కువైపోతుంది కదా. పక్కన బంధాలు గుర్తొచ్చి అప్పుడు పట్టుకొని ఏడ్చేస్తా, కాసేపే, తర్వాత మళ్ళీ చాలా చాలా అయిపోయింది. ఇది మన ఎమోషన్ కూడా సినిమాటిక్ ఎమోషన్స్ అన్నీ కూడా ఇవి కాసేపు ఉండే ఎమోషన్. ఇది అట్లా కాదు కదా. ఆ గోపీలంతా కూడా వాళ్ళ పిల్లలు చూసినప్పుడు కృష్ణ భగవాను ఎంత హత్తుకుంటే ఎంత ఆనందం వేస్తుందో అంత మహానందంతో పట్టుకొని ఏడుస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు దాన్ని చూసి. అంతేకాదు ఆ దూడలు వచ్చినప్పుడు, ఆవులు ఉంటాయి కదా, అంటే ఎప్పుడో తప్పిపోయి దూడ వచ్చినట్టుగా ఆవు ఇట్లాగా దాన్ని నెమరేస్తూ దగ్గర తీసుకున్న దూడని, పాలు కారిపోతున్నాయి ఆవులు, ఆ పొద నుంచి పాలు కారిపోతున్నాయి బిడ్డను చూసి, దూడలు చూసి. ఎందుకు దూడ ఎవరు? కృష్ణుడే. ఇది భగవంతుడితో వచ్చే ఆనందం. ఇది దీనికి తెలివి కావాలి. ఇక్కడ దీనికి ఖర్చు అవుతుంది. ఖర్చు ఏమిటి? లౌల్యం అంటే గ్రీడినెస్, లోభం ఉండాలి. నాకు భగవంతుడు రావాలి అని ఒక లోభం ఉండాలి మనసులో, గట్టిగా ఉండాలి, బలంగా అడుకోవాలి. ఏదైనా ఒక ధన సంపాదనప్పుడు గ్రీడీగా ఉంటాం కదా, మనం లోభంగా ఉంటాం కదా, ఇది నాకు కావాలి అని ఆ భావన రావాలి. ఇక్కడ అదే ఖర్చు. మీరు ప్రైజ్ దీనికి అదే. ఎలాగైతే అలా జరుగుతూ ఉంటుందో ఇలాగా రోజు ఇదే తంతు వెళ్తుంటుంది. పిల్లలు వాళ్ళ అమ్మగారు అంతా కూడా ఆ పిల్లవాళ్ళని చూసి ముద్దులు పెట్టేస్తుంటే కృష్ణుడు అంతా ఎలాగేస్తారో అలాగే నడుచుకుంటారు వాళ్ళు. ఎవరికి కూడా బృందంలో డౌటే లేదు వీరు వేరే వాళ్ళని. వాళ్ళు ఎలా మాట్లాడతారు? భగవంతుడికి ఏది అసాధ్యం చెప్పండి? కృష్ణుడికి ఏది అసాధ్యం? స్వామికి అన్నీ వాళ్ళలాగే స్వామి ఉన్నాడు, వాళ్ళలాగే మాట్లాడుతున్నారు, డ్రెస్సింగ్ వాళ్ళలాగే అంతా. ఎందుకంటే మన జీవితం తెలిసింది ఒక్కరికి కృష్ణ భగవానుడికి. మన గతమంతా తెలిసింది ఆయనకే. మన ఇప్పుడు పెద్ద హీరోలాగా ఉన్న మన ఎంత దొంగలో ఎంత పాపులో ముందు జన్మల్లో అంత తెలిసింది ఆయనకే. ఈ జన్మలో మంచిగా ఉండొచ్చు మనం, ముందు జన్మలో మన చరిత్ర ఏమిటి, మన ఆధార్ కార్డు తెలిస్తాడు, అంత భయంకరమైన మన హిస్టరీ ఉంది మన వెనకాలంతా. ముందు జన్మలో ఏం పాపాలు చేసాం మనం. భగవంతుడికి అన్నీ తెలుసు, మన కర్మ తెలిసింది ఆయనకే. కానీ మన స్టిల్ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. అదే కదా ప్రేమ అంటే. ఈ లోకం అన్నీ బాగుంటే ప్రేమిస్తారు, కొద్దిగా అటు ఇటు అయితే బంధాలకి విలువల్లో చెప్పిన కుక్కర్లో పెట్టేస్తారు. ఈ మధ్య చూసారు కదా మీరు కూడా, వాళ్ళ గొడ్డలు కడవలు ఏది ఎట్లా లేపేస్తారో అర్థం కావట్లేదు. ఇక్కడ అర్థమవుతుందా? భార్య భర్తల బంధాలకి విలువ లేకుండా పోతుంది రాను రాను.
పెళ్లి చేసుకుని భయపడుతున్న జనాలు కూడా, రేపు ఉంటామో లేదో రా బాబు అని. హనీమూన్ పండు భయపడుతున్నారు, రేపు మళ్ళీ మూన్, అదే లాస్ట్ మూన్ ఏమో అని. అది హనీమూన్ కాదు, డెత్ మూన్ అయిపోతుంది వెళ్తేనే. మరి వెనక్కి వస్తాడు గ్యారంటీ లేదు ఇంటికి కూడా. చెప్పండి, ఇది ఎక్కడ జీవితం? ఇది ఇంకా బాగుంది అనుకుంటాం ఇక్కడ. ఇదే కదా మూర్ఖత్వం అంటే. కాబట్టి ఇక్కడ వృందావన వాతావరణం ఏమిటి? కృష్ణమయం. గోవు కూడా కృష్ణుడంటే వాళ్ళ బిడ్డను చూసినా కానీ, దూడను చూసినా కానీ, బృందావన ప్రతి గోవు, సురభి గోవు కృష్ణుడు కనపడితేనే కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఆ పాలు ఇచ్చేస్తాయి. బృందావనంలో చెట్లు కూడా కృష్ణుడి కోసం ఏడుస్తాయి. కృష్ణుడు తాకాలి తాకాలని చెట్లు వంగిపోతాయి, కృష్ణుడు తాకాలి అని. చూడండి ఎంత ప్రేమ చెట్లకు కూడా. కృష్ణుడు వెళ్తుంటే నా స్వామి తాకాలి అని చెట్లు వంగిపోతాయంట, ఆ పాదాలు టచ్ చేద్దామని. ఇట్లాగా నడుస్తుంది. ఎవరికి డౌట్ రాదు, అందరికీ ఏం తెలియదు, వాళ్ళు బిడ్డలే అనుకుంటారు. కానీ కొంతమందికి ఏంటి ఎంత అతి ప్రేమ అయిపోయింది అనిపిస్తుంది. ఇలాగా సంవత్సరం పాటు జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరం పాటు ఎవరికి డౌటే లేదు. అన్నీ ఈ దూడలన్నీ కూడా మామ దూడలే, పిల్లలంతా మా పిల్లలే అనుకుని సంవత్సరం అయిపోతుంటే అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. సంవత్సరం అయిపోయే సమయంలో గోవర్ధనగిరి కింద పిల్లలు ఉంటారు, ఆ దూడలు అట్లా అందరూ, కృష్ణుడు అందరూ ఉంటారు. పైన ఆవులు పైన మేత మేస్తూ ఉంటాయి, కొండ పైన మేస్తూ ఉంటే ఆవు ఏం చేస్తుందంటే కింద దూరంగా ఉన్న దూడను చూస్తుంది, వాళ్ళ దూడని, వాళ్ళ బిడ్డ. ఆ పైనుంచి ఆవు పరిగెత్తు 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 వచ్చేస్తుంది ఆ దూడను చూసి. పరిగెత్తి వచ్చేటప్పుడు ఆవుకి రక్తం అవుతుంది, కాలు పగిలిపోతాయి, బ్లీడింగ్, రక్తం కారిపోతూ ఉంటుంది. కానీ కన్నీళ్ళు, ఆవు పొదలో నుంచి పాలు కారిపోతూ ఉన్నాయి. చూడండి, దెబ్బలు తగులుతుంది, పొదలో ప్రేమ, గోవున దూడను చూసి ప్రేమతో పాలు కారిపోతూ ఉంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. పరిగెత్తు పరిగెత్తు వెళ్ళి ఆ దూడను గట్టిగా ఆవు ఇట్లాగా, ఆవు ఎలా ప్రేమ ఎలా చూపిస్తుంది ఆవు, అలాగా దూడను అలాగా లిక్ చేస్తూ నాకుతూ ఉంటుంది ప్రేమగా. అది షాకింగ్ అనిపిస్తుంది. అని తను పరిగెత్తు వస్తున్న రాళ్ళు రప్పలు ఉన్నది, ఆ పెయిన్, నొప్పి తెలియట్లా వాటికి. తర్వాత ఏమిటిలా అవుతుంది అని ఆ గోవుల కాపరులు షాక్ అయిపోతారు. ఎప్పుడూ చూడలేదు ఈ ప్రవర్తన ఆవులు. రోజు పిల్లలు చూసి పరిగెత్తి వెళ్తారా మీరు లోపల పారిపోతే వాడే అడుగుతారా బాబుని. కలియుగం అన్ని హ్యాండిల్ చేయలేరు మీరు. పిల్లలు ఉంటే అదొకటే, ఉంటే సమస్య, లేకపోతే ఒక సమస్య. లేనప్పుడేమో పిల్లలు పుడితే బాగుండి అని పెట్టాం, పిల్లలు లేని వాళ్ళేమో. ఉన్నవాడు అయ్యో ఎందుకు పుట్టారు రా బాబు అని వాడు అనుకుంటాడు. ఎవడు సుఖంగా లేడు, పిల్లలు లేనివాడు సుఖంగా లేడు, పిల్లలు ఉన్నవాడు సుఖంగా లేడు. ఇక్కడ సుఖంగా ఎవరున్నారు? ఎవరు లేరు. ఒక భక్తిలో ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. ఎందుకు కృష్ణుడు చెప్పాడు కదా, నా సుఖం నా పరంగత. అర్జున ఎన్నైనా చేయ లోకంలో సుఖం దొరకదప్ప నీకు. ఇక్కడ ఒక భక్తిలోనే సుఖం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. ఎక్కడ దొరికినా మీకు అది కాసేపట్ల రిలీఫ్, అంతే. డోలో టాబ్లెట్ లాగా అంతే. తర్వాత మళ్ళీ ఇప్పుడు క్యాన్సర్ జబ్బుకి డోలో వేసుకుని సరిపోతుందా? అలా ఉంది మనం చేసే రోజు ప్రయత్నాలన్నీ కూడా. అందుకే ఇక్కడ ఎంత ప్రయత్నాలు చేసినా సుఖం దొరకదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ గోవుల కాపర్లకు అది చూస్తారో, ఆవు ఏమో ఎంత ప్రేమ వచ్చేసిందే అని, సడన్గా ఈ గోవుల కాపర్కి వాళ్ళ పిల్లలు కనపడతారు. అదవుతుందా? ఈ గోవుల కాపర్లకి వాళ్ళ పిల్లలు కనపడతారు, చిన్న పిల్లలు, దూడలు చూసుకునే పిల్లలు. అయ్యో నా బిడ్డ ఉన్నాడే అని వాళ్ళు కూడా పరిగెత్త వస్తారు కొండ నుంచి. ఇంతే పేరు ఆవులు ఎందుకు వెళ్ళి అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు చూసిన తర్వాత వాళ్ళు కూడా గోవర్ధన పై నుంచి పరిగెత్తు పరిగెత్తు పరిగెత్త బిడ్డలను పట్టుకోలేని, కిందకి రాళ్ళు రప్పలు తగిలిన పడికి లేచి వెళ్ళి పట్టుకొని, బా నా బిడ్డను చూసానే. ఇదా ఇవంతా కూడా చూడండి, వాడు ఎప్పుడు అలా పరిగెత్తున్నాడు కొండపై నుంచి, అలాగే అంత ప్రేమ వచ్చేసింది. ఇదంతా బలరామ దూరం నుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు జరగలేదు ఈ విధంగా బృందావనంలో. వీడు ఎప్పుడు ఈ విధంగా పరిగెత్తలేడే వాళ్ళ పిల్లల కోసం, ఈ ఆవు ఎప్పుడు పరిగెత్తలేదే, ఇది ఏదో జరుగుతుంది ఇక్కడ అని బలరాముడు ఏమిటి ఆది గురువు శంకర, ఆ పరమశివుడికే గురువు బలరామ. ఆ బలరామునికి వచ్చిందే అన్ని తత్వాలు, విష్ణు తత్వాలన్నీ కూడా భాగవతం చెబుతుంది.
బలరాముడు కూడా భావం ఏమిటి? కృష్ణుడికి సేవ చేసే భావం ఇక్కడ. కాబట్టి కృష్ణుడి దగ్గర వెళ్తారు. కృష్ణ, ఇది ఏదో వింతగా ఉంది కృష్ణ, ఈ లీలలన్నీ కూడా. ఆవు ఇలా ఏడవడము, దెబ్బలు తగిలినా, రక్తం వస్తున్నా, గోవులు కాపరులు కూడా పిల్లల కోసం ఇంత ప్రేమ, ఇంట్లోకి వెళ్ళినా కూడా ఆ గోపీలు కూడా ఇంత ప్రేమించేస్తున్నారే. ఇది నేను ఓన్లీ చూసిన ఒక్క విషయంలో చూశాను కృష్ణ, ఈ బృందావనంలో. ఈ అందరికీ నీ పైన ఉన్నప్పుడే ఈ ప్రేమ చూశాను నేను. ఈ బృందావనంలో ప్రతి గోపి, ప్రతి గోపకుమారుడు, ఆవు, దూడ, పక్షులు, చెట్లు నీ పైన మాత్రమే ఇంత ప్రేమను చూపించాయి. నాకు వీళ్ళందరూ చూస్తుంటే వీళ్ళు కాదేమో అనిపిస్తుంది. నాకు కొద్దిగా ఏం జరుగుతుంది కృష్ణ అని అడుగుతాడు. బలరాం పట్టేస్తాడు, గురువు పట్టేస్తాడు భగవంతుడిని. అర్థమవుతుందా? గురువు పట్టేస్తాడు భగవంతుని. అందరూ పట్టలేరు భగవంతుడిని. ఆ భగవంతుని పట్టే ఆ ప్యూరిటీ ఉండాలి. కాబట్టి బలరాముడు గురువులా కదా, తత్వాన్ని బోధించాలి, పట్టేస్తాడు. అప్పుడు కృష్ణ అడుగుతాడు, ఏమైంది కృష్ణ? అప్పుడు కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బ్రహ్మ ఎలాగా తీసుకెళ్ళిపోయాడు అందరినీ, నేనే ఈ విధంగా అయిపోయాను అంటే బలరాముడు ఆనందపడిపోతాడు. కృష్ణుడు అంటే చూడండి, భక్తులు ఎంత అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో బిడ్డ లేదంటే బాధపడతారు కదా. సంవత్సరంలో కృష్ణుడు మేనేజ్ చేశాడు. తర్వాత చెప్పిన తర్వాత బలరాముడు అస్సలు అంటే కృష్ణుడు లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. అప్పుడు బలరాముడు చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది, మనం కృష్ణుని ఎక్కువ మనం ఇంకా సంవత్సరం గడిపేశాడు కృష్ణుడు ఎట్లే, మన పర్పస్ ఏమో ఈయన కృష్ణుడు లీలలు చూద్దామని అనుకున్నాం, ఇదేదో వెళ్ళిపోతుంది ఇలాగే అని బ్రహ్మదేవుడు ఇంకా ఇట్లా కాదని స్వయంగా వస్తాడు. కృష్ణదేవుని కలుద్దామని కృష్ణుణ్ణి. ఇది అద్భుతమైన ఘట్టం భాగవత పురాణంలోనే. చూడండి, బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఈ దూడల్ని, ఈ గోపకుమారుల్ని బ్రహ్మలోకం తీసుకెళ్ళి అక్కడ ఆయన మాయలో పడుకొని పెట్టేస్తాడు. వాళ్ళందరూ మత్తులో ఉంటారు అందరూ వాళ్ళు అక్కడ. ఇక్కడ కృష్ణుడేమో అన్ని రూపాలు తీసుకునేసి ఉంటాడు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఇది షాకింగ్ అనమాట. ఏం జరుగుతుందంటే ప్రతి దూడల్లో గోపకుమారులంతా కూడా ఆ మహావిష్ణు చతుర్భుజ రూపాలు కనపడుతుంటే బ్రహ్మదేవుడికి. అర్థమవుతుందా? ప్రతి గోపకుమారుడు మహావిష్ణువులా కనపడుతుంటాడు బ్రహ్మదేవుడికి. ప్రతి గోవు దూడ కూడా మహావిష్ణు రూపం కనపడుతుంది బ్రహ్మదేవుడికి. ఇంత మహావిష్ణువులు కనపడుతుంటే బ్రహ్మ షాక్ అయిపోతాడు. అంతేకాదు, ఇంత మహావిష్ణువులు దూడ కనపట్ల, మహావిష్ణువు కనపడుతున్నాడు అక్కడ. ఇట్లా వేల మంది మహావిష్ణువులు ఒకేసారి కనపడుతున్నారు. అయ్యో నా తండ్రి మహావిష్ణువు కదా, ఇంత వేల మంది మహావిష్ణువులు వచ్చేసారేమిటి చూసిన బ్రహ్మదేవుడు షాక్ అయిపోతాడు. అంతేకాదు, ఆ వేల మంది మహావిష్ణువు ఆరాధన చేస్తూ వేల మంది బ్రహ్మలు, వేల మంది శివులు, పరమశివుడు, ఇట్లా వేల మంది పరమశివులు, వేల మంది దేవతలు వచ్చి ఈ ప్రతి ఒక్క మహావిష్ణువుని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు అక్కడ. ఈ లీలన్నీ చూసి బ్రహ్మ అట్లా కాసేపు అంటే ఒక షాకింగ్. నేను ఒకడే బ్రహ్మ అనుకుని ఇక్కడ ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు ఏమిటి, ఒకే శివుడు అనుకు ఎంతమంది శివులు ఉన్నారు ఏమిటి ఇక్కడ అంటే అనంత కోటి లోకాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి లోకంలో బ్రహ్మశివులు ఉన్నారు, ప్రతి లోకంలో బ్రహ్మశివులు దేవతలు ఉన్నారు. అన్ని లోకాలకి తండ్రి కృష్ణ భగవానుడు. అది చూసిన తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా అస్సలు ఇంకా ఆయన అంటే తట్టుకోలేకపోతాడు ఆ దృశ్యం చూసి. వాళ్ళు ఎంత చూడండి, ఇంత వేల మంది మహావిష్ణువు రూపాలు, ప్రతి మహావిష్ణువుని బ్రహ్మ, శివుడు, అనంత దేవతలు ప్రతి మహావిష్ణువుని ఆరాధన చేస్తారు అందరూ కూడా. నేను అందరిని చూడగలదు ఒకేసారి కృష్ణుని అనుగ్రహంతో. అదంతా అయిపోయాక అర్థమవుతుంది బ్రహ్మదేవుడికి, అయ్యో నేను అపరాధం చేశానే కృష్ణ భగవానుని. నేను ఏదో చిన్న కోరికతో అట్లా స్వామిని అపరాధం చేశానే. నా శక్తి ఏమిటి భగవంతుడి ముందు? నా శక్తి నిప్పులో చిన్న రేణువులాగా, ఆయన మహాజ్వాల కృష్ణుని యొక్క శక్తి అని తెలుసుకొని ఆ మహత్యవంతా చూసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలాగా సాష్టాంగా నమస్కారం చేస్తాడు కృష్ణుడి పాదాలకి. అర్థమవుతుందా? కృష్ణ క్షమించు స్వామి, నీ మహిమ లీలను తెలుసుకోలేకపోయాను. నేను ఇక్కడ పిల్లలు మోసం చేస్తే ఏమవుతుందో అనుకున్నాను కృష్ణ, ఈ విధంగా నేను ఊహించలేదు కృష్ణ. ఇంత మహావిష్ణువులే ఇంత రూపంలో వచ్చేసరే వీళ్ళ కోసం కృష్ణ అని బ్రహ్మదేవుడు అది ఆనందంగా కొన్ని
మంచి అద్భుతమైన శ్లోకాలు చెబుతాడు శ్రీమద్ భాగవత పురాణంలో. ఆ చెప్పిన మొదటి శ్లోకం మీకు చెప్పింది. జానంతు ఏవ జానంతు చెప్పాడు కదా ఆయన. అందరూ తెలుసుకోవచ్చు, కృష్ణుడు నాకు తెలుస్తానండి. ఇప్పుడు చూసిన తర్వాత ఏమన్నాడు బ్రహ్మ? మనసో వపసో వాచహో, నా మనస వాచ కర్మన కృష్ణుడిని నేను కొలవలేను, తెలుసుకోలేను. అర్థమవుతుందా? మనకేం తెలుసు కృష్ణుని గురించి? ఊరికే కామెంట్ వేసేస్తాం అలాగా. గోపిలతో ఆడేసాడు, డ్యాన్సులు వేసేసాడు, నీకేం తెలుసు ఆ డ్యాన్స్ గురించి? నీ కృష్ణుడు తెలిస్తే కామెంట్ చేయొచ్చు నువ్వు ఆయన డ్యాన్స్ గురించి, గోపిలతో ఉన్న భావం గురించి, ఆయన బంధం గురించి, భక్తులతో ఉన్న బాంధవ్యం గురించి మీకు అన్ని తెలుసుకోవడం ముందు ఆయన తత్వం కొద్ది తెలుసుకోవాలి కదా మనం. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, అద్భుతమైన శ్లోకం ఇది కూడా భాగవతంలో చూడండి. ఇవన్నీ ఎలాగంటే ఇప్పుడు అంటాడు, తద్భూరి భాగ్యం ఇహ జన్మకి అపి అతవ్యయం యద్గోకులేపి కథా అంఘ్రి రజోభిషేకం యజ్జీవితం తు నిఖిలం భగవాన్ ముకుందః తద్ అద్వయాపి పదారజః శృతి మృగం ఏవ. అద్భుతమైన శ్లోకం ఇది భాగవతంలోనే. బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, కృష్ణ ఈ వృందావనంలో ఉన్న వాసులు, ఈ గోపీలు, గోపకుమారులు, ఈ పక్షులు, ఈ జీవరాశులు, ఇవన్నీ కూడా కృష్ణ, ఇది సామాన్యమైన జీవితం కాదు ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఆయన, ఎంతో వాళ్ళు మనం వెలగట్టలేని వాళ్ళ పుణ్యం ఇది అని చెబుతూ, భాగ్యం తతో భూరి భాగ్యం ఇహ జన్మకృత, ఈ వృందావనంలో ఉన్న వాళ్ళు ఒక భాగ్యాన్ని ఎవరు వెలగట్టగలుగుతారు? నీ వెలగట్టలేని కృష్ణ. కాబట్టి నాకు ఒకటే కోరిక, నా కోరిక ఏమిటి? యజ్జీవితం నిఖిలం భగవాన్ ముకుందః. ఓ ముకుంద, ఓ కృష్ణ, ఈ జీవితానికి ఒక చిన్న కోరిక ఉంది కృష్ణ. ఆ కోరిక ఏమిటి? యద్గోకులే కథామ అంగ్రీ పాదరజోభిషేకం. అంటే కృష్ణ, నా జీవితాన్ని ఒకే చిన్న కోరిక కృష్ణ. ఏమిటయ్యా అంటే, ఈ వృందావనంలో చిన్న మట్టి ధూళిలాగా అయినా చాలు కృష్ణ. అర్థమవుతుందా? బృందావనంలో మట్టి ధూళిలాగా అయినా చాలు కృష్ణ. మట్టి ధూళి కాలేకపోయినా నా తల భృత్యం, నా తల పెట్టి నాకు ఎలాగంటే నాకు అభిషేకం చేసుకొని, ఎలా అభిషేకం? ఈ గోపీలు, గోపకుమారులు, ఈ పక్షులు, ఈ జీవరాశులు, సురభి ఆవులు నడిచిన ఈ నేల, ఆ దుమ్ము ఏత ఉందో కృష్ణ, అంగ్రి అంటే దుమ్ము, ధూళి, వాళ్ళు నడిచిన ఆ ధూళి, ఆ గోపీలు నడిచిన ధూళి, ఆ గోపకుమారులు నడిచిన ధూళి, ఆ గోవులు నడిచిన ధూళి, ఆ ధూళి తీసుకొని నేను అభిషేకం చేసుకోవాలని ఉంది కృష్ణ అని అంటాడు. అర్థమవుతుందా? వేరే వాళ్ళ పాద ధూళి మన తాకం. భక్తులు, మహాభక్తులే తప్ప వాళ్ళ పాద ధూళి మన తాకం. ఇక బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు? నేను బ్రహ్మ అయినా ఏ వృందావనం ఒక దుమ్ము ధూళిలాగా ఉన్న జీవితం చాలు, ఇటువంటి వృందావన వాసుల పాద ధూళితో అభిషేకం చేసుకున్న జీవితం ధన్యమవుతుంది కృష్ణ. మనం గోపిల గురించి మాట్లాడతాం బయట పబ్లిక్లో. కొంతమంది బ్రహ్మ ఏమంటున్నాడు? ఆ గోపీల పాద ధూళిని తలపైన పెట్టుకుని అభిషేకం చేసుకోవాలి. ఆ ధూళి, అది కూడా నాకు అవకాశం ఇస్తే అది స్థానం. బృందావనంలో ఉన్న గోపకుమారుల స్థానం అది. పక్షుల స్థానం కూడా మనం ఊహించలేము అక్కడ. బ్రహ్మదేవుడే ధూళి అవ్వాలనుకుంటే, అభిషేకం చేసుకోవాలనుకుంటే ఇంక మనం ఏముందని మనకు అంతా ఎగిరిగిరి పడుతుంటాం. మనకేం తెలుసు కృష్ణుని గురించి? అహంకారం ఉన్నవాడి జ్ఞానం లోపలికి వెళ్ళదు. అహంకారం పోయినప్పుడే జ్ఞానం లోపలికి వెళ్తుంది. చీకటి పోవాలంటే వెలుతురు రావాలి కదా. వెలుతురులు ఉన్నప్పుడు చీకటి చూడలేవు కదా. అక్కడ అహంకారం ఉన్నవాడి జ్ఞానం లోపలికి వెళ్ళదు. అహంకారం వెళ్తేనే జ్ఞానం లోపలికి వెళ్తుంది. అదే అంటున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. చూడండి, నేనే ఈ గోపీల పాద ధూళికి అభిషేకం చేసుకోవాలనుకుంటే మనం ఆ గోపీల గురించి ఏదో కామెంట్లు వేస్తారు బయట ఉన్న వాళ్ళు. వాళ్ళ స్థానం ఏం తెలుసు వీళ్ళకి? బ్రహ్మదేవుడే వాళ్ళ పాదాలు పట్టుకోవాలి ప్రయత్నం చేస్తుంటే, ఆయన వాళ్ళ ధూళికి వెతుకుతూ ఉంటే మనం వెతుకుతున్నాం. మనకేం తెలుసు కృష్ణు గురించి? మన కృష్ణు గురించి తెలియదు. ఆయన బ్రహ్మ అన్నాడు కదా, ఎవడో మూర్ఖుడు అంటాడు కృష్ణ నాకు తెలుసు, నాకే తెలియదు కృష్ణ అని అంటున్నాడు ఆయన. కాబట్టి అది ఇంకో వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకో శ్లోకం చెప్తాడు, అద్భుత శ్లోకం. ఏమని చెప్తానంటే, బ్రహ్మ
సృష్టికర్త అయిన ఈ ఋషులు, మహా ఋషులు, దేవ ఋషులు, సప్త ఋషులు, ఈ దేవతలు, ఈ గణగణాలు, గుణగణాలు, రాహులు, కేతువులు, గ్రహాలు, ఇవన్నీ ఎవరు పుట్టించి ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చిందంత ఆయన నుంచే కదా. ఆయన మాటలు ఇంకెంత, ఆయనకన్నా ఇంక ఉన్నతమే లేదు ఈ లోకంలో. ఇప్పుడు ఒక దేశానికి ప్రధానమంత్రి తర్వాత ఇంకో లేరు కదా. ఈ లోకానికి సృష్టికర్త బ్రహ్మ, ఆయన చెప్పిన వాక్కులు దేనికన్నా ఉన్నతమైన వేదాలు ఏం కావాలి మీకు? ఇంకా ఆయన 4 నోర్లతో 4 వేదాలు ఇది పఠిస్తుంటే, కృష్ణుడు నామం పఠిస్తుంటే మనం ఆయనకన్నా భేదావులా? మనం ఆయనకన్నా తెలివైన వాళ్ళమా? ఆయనకన్నా జ్ఞానవంతులమా? కాబట్టి దీనికి మించిన తత్వం, జ్ఞానం అవసరం లేదు. నమ్మకం ముఖ్యం ఇక్కడ. బ్రహ్మదేవుడు ఏమంటాడు చూడండి, అంటే కృష్ణుని యొక్క భక్తి మీకు ఎందుకని చెప్తాను ఇవన్నీ. చాలామంది కృష్ణ అంటే హరే కృష్ణ ఈజీ అనుకునేస్తారు. కృష్ణుడు అంటే ఈజీగా అయిపోయి ఏదో చిన్న గోవులో చిన్న బొమ్మలు పెట్టుకుని అట్లా కృష్ణ, అది కాదు. ఆ తత్వం తెలుసుకోవాలి మనం. భయం ఉండాలా భగవంతుడితో డీలింగ్స్ ఇవన్నీ. అర్థమవుతుందా? బ్రహ్మదేవుడు ఏమంటాడు చూడండి, తద్ అస్తు మే తదస్తు మే నాతా సే భూరి భాగో భవే అత్ర వాన్యత్ర తుతువా తీర్చసం ఏనాహం ఏకుపే భవ జననం భూత్వా నిషేవతవా పాదపల్లవం. ఇది అద్భుతమైన శ్లోకం బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. కృష్ణ తదస్తు తదాస్తు, నన్ను దీవించయ్యా. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ, నాత, ఓ నువ్వే నా నాతుడివి. నాత అంటే భర్తని కాదు ఇక్కడ, అందరికీ భరించేవాడు అని, అందరినీ పోషించేవాడు నాత. మనందరికీ నాత ఎవరు? జగన్నాథ అంటాం. ఈ జగత్తునే పోషించేవాడు జగన్నాథ, అదే మన జగన్నాథ స్వామి. కాబట్టి బ్రహ్మదేవ నాథ, నన్ను పోషించే నాథ అనేమంటాడు ఇక్కడ. భవేమే తీర్చేసం, నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది. నాకు ఈ జీవితంలో బ్రహ్మలాగా ఉన్నా నేను, బాగానే ఉంది. ఇంకొక జన్మలో ఏ జన్మ వస్తుందో తెలియదు నాకు. ఇంకో నెక్స్ట్ జన్మలో ఏ విధంగా పుడతానో తెలియదు నాకు. బ్రహ్మలాగా పుడతానా, ఏ దేవతగా పుడతానా, పక్షిగా పుడతానా, ఎలా పుడతానో నాకు తెలియదు స్వామి. ఈ జన్మలో బ్రహ్మగా పుట్టాను, నీ భక్తుడిని అయ్యాను. నాకు ఇంకొక జన్మ కూడా ఉంటుంది. ఉంటే ఇంకో జన్మలో ఏ జీవితమైనా ఒక పక్షుల కుటుంబంలో పుట్టినా కూడా కృష్ణ, నీ భక్తుడిలాగా నన్ను పుట్టించి కృష్ణ. ఇది ప్రార్థన. బ్రహ్మ ఏమంటున్నాడు చూడండి, నాకు భవిష్యత్తు గురించి నాకు భయం లేదు. అర్థమవుతుందా? ఏనాహం ఏకోపి భవ జననం భూత్వా నిషేవత పాదపల్లవం. నేను ఒక పక్షుల కుటుంబంలో పుట్టిన, జంతువుల కుటుంబంలో పుట్టినా పర్లేదు కృష్ణ, కానీ నీ భక్తుడు లాగే విధంగా జన్మ నీవు కృష్ణ. కానీ భక్తుడు ఎప్పుడు ఇంకో జన్మలో ఎట్లా పుడతావో వాడికి టెన్షన్ లేదు. భక్తుడుగా ఉంటే చాలు, ఆ భావనలో ఉంటే చాలు. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, ఒక జంతువుగా పుట్టినా పర్లేదు కృష్ణ, కానీ నీ భక్తుడుగానే ఉండాలి. భక్తి లేకపోతే జంతు జీవితమే కదా. అందుకే ద్విపాద పశువుని అంటారు. భక్తి లేని జీవి, మనుషులు దేహంలో ఉన్న 2 కాళ్ళ జంతువులు. ద్విపాద పశువు 2 కాళ్ళ జంతువులు. దేహం జంతు, మానవ దేహం, బుద్ధి జంతు బుద్ధి. అదే బ్రహ్మదేవుడు అంటున్నాడు కూడా, నీ జంతువులుగా పుట్టిన నాకు బుద్ధి మాత్రం ఎలా కోరుకుంటున్నాడు ఆయన. ఒకవేళ జంతువులుగా పుట్టిన బుద్ధి మాత్రం నీ భక్తుడుగా ఉండే బుద్ధి నువ్వు, నాకు ఏ దేహమైనా పర్లేదు కృష్ణ. కాబట్టి మనకు దేహం ముఖ్యం కాదు, బుద్ధి ముఖ్యం. మానవ జీవితానికి దేహం ముఖ్యం కాదు, కానీ మానవ అహంకారం ఎక్కువ. ఈ అహంకారం, అందుకే స్వామికి దండవాతులు చేసి చేసి భక్తులు సేవ చేస్తేనే అహంకారం కొద్ది కొద్ది కరుగుతుంది. అర్థమవుతుందో? అహంకారం కరగడం ఈజీ కాదు. మన స్టేటస్ చూస్తారు, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, మనకు చెప్పేవారు ఎవరు, స్టేచర్లు ఎవరున్నారు, ఇవన్నీ చూసిన వాడు భక్తి లోపలికి వెళ్ళదు, వాడికి కృష్ణుడు లోపలికి రాడు. స్టేటస్ చూసేవాడితో భక్తి లోపలికి వెళ్ళదు. వాడు పైన జపం చేయొచ్చు, పైన భాగవతం పటాల శ్లోకాలు చెప్పేయచ్చు, లోపల స్టేటస్ మెయింటైన్ చేసే వాళ్ళకి కృష్ణుడు తాకడు. అది దుర్యోధనుడి భావన. దుర్యోధనుడు స్టేటస్ మెయింటైన్ చేసేవాడు, కానీ వాడికి ఎప్పుడు కృష్ణుడు అర్థం కాల. కాబట్టి మనకు భగవంతుడు అర్థం, మన స్టేటస్ మెయింటైన్ చేయకూడదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కడు దాసుడే. మీ స్టేటస్ బయట వదిలేసి వచ్చే లోపలికి రావాలి. మీరు జగన్నాథ స్వామి దేవర లోపల అడుగు పెడుతున్నామంటే మన దాసులే, వేరే ఇంక లేదు ఇక్కడ. మీరు మీ క్యాస్ట్లు, మీ కులాలు, మీ దర్భాలు, మీ పెద్ద పెద్ద స్టేటస్లు, మీ ధనము, ఇవంతా కూడా ఏంటి? 0, 0, 0.
అక్కడ వదిలేసి లోపల రావాలి, అప్పుడే ఈయన అర్థమవుతాడు మీకు. ఆ బ్యాగేజ్ బరువు మోసుకుని లోపల రద్దండి, ఆ బరువు మోసుకు లోపలికి వచ్చి లోపలికి ఆయన వెళ్ళడు. కాబట్టి స్టేటస్ పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరిని భక్తులు గౌరవం ఇవ్వాలి, భక్తులతో మాట్లాడాలి. కులాన్ని బట్టి గౌరవం కాదు, ధనాన్ని బట్టి గౌరవం కాదు, మతాన్ని బట్టి గౌరవం కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి గౌరవం కాదు, వాళ్ళ పొజిషన్ బట్టి గౌరవం. అది అజ్ఞానం, అది మూర్ఖత్వం. అది పేదవాడైనా హరినామం జపం చేసేవాడు మహావిష్ణువుకు దగ్గరైన వాడు. కాబట్టి ఈ సంస్కారం నేర్చుకోవాలి మనం. సత్సంగాలంటే ఊరికే జ్ఞానం ప్రవాహం కాదు, ఇది ఆత్మ బుద్ధి మారాలి. మారినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరిని వైష్ణవులా గుర్తించినప్పుడే మనం వైష్ణవులు అవుతాం. మనం మాత్రమే వైష్ణవులు, మిగతా వాళ్ళందరూ వేరే బ్రాండ్ వేసేలాగా. వాళ్ళు భక్తి కృష్ణుడు తాకలేరు. వాళ్ళు అర్థమవుతుందా? ఇప్పుడు తేనెని బాటిల్లో పెట్టేసి పైన మరి ఎంత పెద్ద బాగా నాకేసిన తేనె తిన్నట్టు ఉంటుందా? అలా ఉంటుంది. అది అదే బాటిల్ ఓపెన్ చేసి తేనె తీసుకొని అది తీయగా ఉంది. ఇక్కడ వైష్ణవులు అంటే వైష్ణవులు గుర్తించాలా, వైష్ణవులు సేవ చేయాలి, వైష్ణవులతో గౌరవంగా ఉండాలి, స్టేటస్ చూడకూడదు, ప్రతి ఒక్కరిని కులం అడగకూడదు. మా ఇస్కాన్లో ఎవరి కులవలు తెలియదు. ఇక్కడ హరే కృష్ణ, కృష్ణుడు సేవ చేస్తున్నాడే, వాళ్ళకి మనం సేవ చేద్దామే, మనం కృష్ణుడి దగ్గర అవుతాం కదా, ఈ భావన ఉండాలి. వీళ్ళెవరు నాకు చెప్పడానికి, వాళ్ళెవరు నాకు చెప్పడానికి, నేను పైనుంచి బ్రహ్మదేవుడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ మనం ఉంది ఇక్కడ? అంటే దాసుడు భావన రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దాసుడు భావన వచ్చినప్పుడే మీరు హరిదాసులు అవుతారు, వైకుంఠ ప్రాప్తి ఉంటుంది. ఇక్కడ అహంకారం తీసుకొచ్చారంటే ఎక్కడే అవుతాం? యమదాసులు అవుతాం, హరిదాసులు అవ్వదు మనం. కాబట్టి ఇవన్నీ మార్చుకొని రావాలి ఇక్కడ. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎందుకు చెప్తానంటే మీకు కృష్ణ తెలుసు కాబట్టి చెప్తున్నా. కృష్ణ తత్వం లోపలికి వెళ్ళాలంటే మన బుద్ధి ఆలోచనలు కూడా మారాలి, మనం మెచ్యూరిటీ పెరగాలి, బ్రాడర్ మైండ్ ఉండాలి, విశాల హృదయం ఉండాలి. విశాలమైన ఇల్లులు ఉంటే సరిపోదు, మనకు విశాలమైన భావం ఉండాలి. వైష్ణవుడు అంటే ఎవరు? పరదుఃఖ దుఃఖి వైష్ణవ. వైష్ణవుడు అంటే ఎవరు? వేరే వాళ్ళ దుఃఖాలని మన దుఃఖం అనుకునేవాడు వైష్ణవుడు అంటే. ఆ భావన వచ్చినప్పుడే విష్ణువు దొరుకుతాడు మనకు. అది విష్ణువు దొరకడానికి ఈజీగా. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, నేను పక్షుల కుటుంబంలో పుట్టిన జంతువుగా పుట్టిన కృష్ణ, నా బుద్ధి మాత్రం నీ భక్తుడిగా ఉండే బుద్ధి కృష్ణ. ఇది మనం కోరాల్సింది. కాబట్టి బ్రహ్మదేవుడు ఎంత కోరుకుంటే చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు స్వామి ఇక్కడ. అర్థమవుతుందా? దాంతో బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు ఇక్కడ. ఇది అద్భుతమైన శ్లోకం ఇది. చూడండి, దీంతో ముగిద్దాం. శ్రేయ శృతిం భక్తిం ఉదశ్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషం అశో క్లేశల ఏవ శిష్యతే నాణ్యత్ యథా స్థూల తుషావగతీనాం. అంటే కృష్ణ ఎన్ని మార్గాలున్నా, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, ఎన్ని మార్గాలున్న కృష్ణ శ్రేయ స్త్రీం భక్తిం ఉదశ్యతే విభో, నిన్ను పొందడానికి ఒకటే ఒక మార్గం కృష్ణ. ఏ మార్గం అది? భక్తి యోగ. మిగతా అన్ని యోగాలు కూడా కృష్ణ నీ దరిదాపున కూడా తీసుకొని రావు కృష్ణ. ఒక భక్తి యోగ మాత్రమే నీ దగ్గర చేరుస్తుంది కృష్ణ, నీ లోకాన్ని చేరుస్తుంది కృష్ణ. కాడ భక్తి యోగ అంటే ఏమిటి? భక్తి యోగ అంటే ఏమిటి? భక్తి యోగం అంటే ఏమిటి చెప్పండి? యోగా అంటే ఏమిటి? కనెక్టింగ్. యుజ్యతే. యోగా అంటే ఏమిటి? కనెక్టింగ్, కనెక్ట్ చేయడం, పైపు లాగా. భక్తి యోగా అంటే భక్తితో భగవంతుని కనెక్ట్ అవ్వడం. కర్మతో కనెక్ట్ అవ్వచ్చు, డబ్బులు ఇచ్చేసి, డొనేషన్ ఇచ్చేసి, కాసేపు జ్ఞానయోగ, కాసేపు సత్సంగాలు జ్ఞానయోగ అయిపోవచ్చు, కాసేపు మెడిటేషన్, ధ్యానం, దానికి సరిపోదు. భక్తి యోగ అంటే ఏమిటి? భక్తితో కనెక్ట్ అవ్వడం. భక్తి అంటే ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. భక్తి యోగ ఏమిటి? సేవాన్ముఖాహి జిహ్వాదో. భక్తి ఎలా మొదలవ్వాలి? జిహ్వా అంటే ఏమిటి? దీంతో మొదలవ్వాలా. ఆ భక్తి యోగ దేంతో మొదలవ్వాలి? నాలుకతో మొదలవ్వాలి, మైండ్తో కాదు, నాలుకతో మొదలవ్వాలి. నాలుకతో మొదలవడం ఏమిటి? శ్రవణం, కీర్తనం.
హరే కృష్ణ ఇదే భక్తి యోగం అంటేనే జపం, హరినామ జపం. అదే మీకు రోజు మొత్తుకునేది కూడా సత్సంగాల్లో కూడా. చేయండి 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 అని. అర్థమవుతుందా? ఇక్కడ బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఎన్ని యోగాలున్నా కూడా నిన్ను తాకలేం కృష్ణ. ఒక భక్తి యోగం ఉన్నవాడే నీ లోకాన్ని చేరుకుంటాడు కృష్ణ. భక్తి యోగం ఉన్నవాడే నువ్వు దొరుకుతావు కృష్ణ. కాబట్టి భగవంతుని బంధించాలంటే సరైన మార్గం ఎత్తుక్కోవాలి కదా. కానీ మనం అనుకున్న మార్గంలో వెళ్తే అక్కడ చేరుకోలేం. చెప్పాను కదా మీకు, డైరెక్షన్ ఎట్లుంది, మీరు వెళ్ళే ప్రయాణం ఎట్లుంది, ఎప్పుడు వెళ్తారు మీరు? ఎప్పుడైనా ఊరే చేరుకుంటారా? బెంగళూరుకి ఎలా పోవాలి? మీరు లెఫ్ట్ వెళ్తున్నారు, ఎప్పుడు బెంగళూరు వస్తుందా? వస్తుందిలే అని రోజు అట్లే. అదేది మూర్ఖమైన ప్రయాణం అది. బెంగళూరు ఎప్పటికీ రాదు. కాబట్టి మనం కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ ఎన్నిట చేస్తున్నా గమ్యం వేరే. ఇప్పుడు ప్రయాణానికి ముఖ్యం ఏమిటి ఇక్కడ? డైరెక్షన్ ముఖ్యం. కరెక్ట్ కదా. ఒక ఊరు వెళ్ళాలంటే ఏ ముఖ్యమైన విషయం ఏమిటి ఇక్కడ? ఏ డైరెక్షన్లో పోవాలి కదా. ఏ డైరెక్షన్లో పోతే డెస్టినేషన్ చేరుకుంటాము. కాబట్టి మనకు ఊరు వెళ్ళిపోవడం ముఖ్యం కాదు, ఏ డైరెక్షన్లో వెళ్ళడం ముఖ్యం కదా. కాబట్టి బ్రహ్మ ఏమంటున్నాడు, భక్తి యోగానే డైరెక్ట్ కనెక్షన్ కృష్ణుడితో, డైరెక్ట్ మార్గం. దీని ద్వారా మాత్రమే భగవంతుడు చేరుకుంటారు. ఆయన అంటున్నాడు, కృష్ణుడి గీతలో అంటాడు, మమా భక్త్యా ప్రయచ్చతి అర్జున. భక్తి యోగా ద్వారా మాత్రమే చేరుకుంటారు అర్జున. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పిన మొక్కులు కదా ఇవన్నీ కూడా. ఆ భక్తి యోగం ఎలా మొదలవుతుంది? ఈ నామంతో మొదలవ్వాలి. మనం ఊరికే దీపారాధనలు, అగరబత్తులు వెలిగించేసి పొగంతా తిప్పేసి ఇల్లంతా పొగ నింపేసి మనం దగ్గుకుంటూ బాగా పూజ చేసే కదా అనుకుంటే సరిపోదు. లోపల నాలుక కదలాలి. అగరబత్తులు కదలడం కాదు, ముందు నాలుగు కదలాల. నారదుని ఏమంటున్నాడు, సేవాన్ముఖాహి జిహ్. ఆదు అంటే ఏమిటి? ఆది అంటే ఏమిటి? మొదలవ్వడం. సేవ ఎలా మొదలవ్వాలి? కాబట్టి దీన్ని ఫస్ట్ మొదలు పెట్టండి. దీంతో మొదలు పెట్టండి. దీనికి డబ్బులు అవసరమా? పొద్దున్న నుంచి ఫుల్ బిజీగా పెడతాం కదా దీన్ని. చెప్పండి, పొద్దున్న నుంచి దానికి టీ చుక్కలు ఎట్లా వేస్తాం, కాఫీ చుక్కలు చల్లుతాం కల్లాపు చల్లినట్టు, అవునా? మళ్ళీ మధ్యలో స్నాక్స్, దానికి బ్రేక్ఫాస్ట్లు, మధ్యలో మందులు, అరిగేదానికి ఇంకో మందు, తినడానికి ఇంకో మందు, ఎక్కువ తినడానికి ఇంకొక మందు, అవన్నీ అరగడానికి సాయంత్రం ఇంకొక స్నాక్స్. ఇంత దీనికోసం పొద్దు నుంచి వేసి 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 బిజీగా పెట్టేస్తాం కదా. దేనికోసం వాడాలి నాలుకని? సేవ కోసం వాడాలి. సేవ ఏమిది? ఆయన నామం. ఇది ఈ నాలుగు మీరు చెప్పి ఇవన్నీ వేయాలంటే డబ్బులు కావాలి, అవునా? స్నాక్ ఫ్రీగా వస్తాయా? చెప్పండి. కూల్ డ్రింక్స్ ఫ్రీగా వస్తాయా? పకోడీలు ఫ్రీగా వస్తాయా? ఆహారం ఫ్రీగా వస్తుందా? ఏది ఫ్రీగా వస్తుంది? దీనికి మెయింటైన్ చేయడం చాలా కష్టం. దీన్ని డబ్బులంతా దీనికి ఖర్చు పెట్టాలా? డబ్బులు లేక దీనికి తృప్తి పడదు. మళ్ళీ ఇది కరెక్ట్గా రుచి కరెక్ట్ తగలాలి మళ్ళీ. అంటే దీన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టాలు. పొద్దున్న రాత్రి దేనికోసం కష్టపడుతున్నారు? పొద్దున్న రాత్రి కోసం, చిన్న దీనికోసం. ఎంత పెద్ద దేహం కష్టపడడం దీనికోసం కష్టపడుతుంది. కానీ జీవితం దీనికోసమేనా? కాదు కదా. హరే కృష్ణ మంత్రులు దీనికి టికెట్, దీని డబ్బులు ఉన్నాయి దీనికి చెప్పండి. హరే కృష్ణ డబ్బులు అవసరమా దీనికి? సమోసా అంటే సమోసా తిన్నట్ట చెప్పండి. సాయంత్రం చాట్స్, పానీపూరి చాట్స్ తిన్నట్ట దాన్ని డబ్బులు పెడతా కదా. దీన్ని సుఖ పెట్టాలంటే జీవితం అంతా కష్టపడాల్సిందే. మీరు సుఖం కొనుక్కుంటేనే వస్తుంది, ఊరికే రాదు ఇక్కడ. కానీ భక్తి ఈజీ, ఫ్రీ కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కలియుగ ధర్మం హరినామం. భక్తి యొక్క నాలుకతో మొదలవ్వాలి. దీనికైనా డబ్బులు అవసరమా? కానీ మనం దీన్ని చేయం కదా. కాబట్టి మనసు ముందు బుద్ధి మారితే నాలుక మారుతుంది. కాబట్టి నాలుగు బుద్ధి చెప్పింది నాలుగు వింటుంది కదా. కాబట్టి ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, అప్పుడు మీ జీవితంలో ముందుకు వెళ్ళినట్టు. అది ఆ భక్తి మార్గం ద్వారా మన కర్మను పోగొట్టుకోగలుగుతాం. ఏ మార్గాలకు వెళ్ళే గమ్యం రాదు. కాబట్టి దీంతో లాస్ట్తో ముగిచ్చేస్తాం. అద్భుతమైన శ్లోకం ఇది. ఓకే, బ్రహ్మదేవుడు లాస్ట్ చెప్పిన శ్లోకం ఇది. గుణాత్మనః తేపి గుణ విమూతం హితావతీర్ణ అస్య కా ఇషరే అస్య కాలేన యైర్మమ విమితః సుకల్పహే భూపం శవాకే మిహికాద్యుభాషః. ఇది అద్భుతమైన శ్లోకం ఇదైతే. అంటే ఒక మంచు కొండల్లో కృష్ణ
మంచు కొండలు ఎన్ని మంచు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయో, చిన్న చిన్న మంచు మొక్కలు లెక్క పెట్టగలుగుతారు ఎవరైనా? మంచు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఎన్నెన్ని మంచు ఉన్నాయో లెక్క పెట్టగలుగుతామో మనం? పెట్టలేము. సూర్యుడే వచ్చే సూర్యరశ్మిలో ఎన్ని ధూళి కణాలు ఉంటే లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేము. సముద్రంలో ఎన్ని నీటి బిందువులు లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేము. ఈ పైన ఈ భూదేవిలో ఎన్ని దుమ్ము కణాలు ఉన్నాయో, దుమ్ము రేవులు లెక్క పెట్టగలిగలేము. కృష్ణ ఒకళ్ళు ఇవన్నీ లెక్క పెట్టేసినా, అర్థమవుతుందా? మైండ్లో వెళ్తుందా లోపలికి? ఇక్కడ వదిలేస్తున్నామా? బలంగా పంపించుకోండి కాసేపు. సో ఇక్కడ ఏమంటాడు కృష్ణ? హిమాలయాల్లో మంచు కణాలు లెక్క పెట్టగలిగిన, సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల్లో ఉన్న రేణువులు లెక్క పెట్టగలిగిన, ఈ భూలోకంలో ఉన్న దుమ్ము ధూళి లెక్క పెట్టగలిగిన కృష్ణ, నీ గుణాలు లెక్క పెట్టలేము కృష్ణ. అర్థమవుతుందా? భగవంతుడి గుణాలు అనంతం. ఎలా నేను లెక్క పెట్టగలుగుతా కృష్ణ? ఇవన్నీ లెక్క పెట్టేస్తున్నా నేను లెక్క పెట్టలేను కృష్ణ. మన కృష్ణుడు ఏం తెలుసు మనకు? ఏదో ఒక జాలి క్యారెక్టర్ లాగా అయిపోయాడు కృష్ణుడు అండి అందరికీ. ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు తెలియకుండానే మనకు ఇంత వంటి మహా విలువైన వస్తువు మన చేతిలో ఉందే, కృష్ణతత్వం, కృష్ణ జ్ఞానం మనకు భక్తుల ద్వారా వచ్చింది. దీన్ని ఎలా కాపాడుకోవాలి? ఆ తాపత్రయం ఉండాలి. సత్సంగానికి వచ్చినప్పుడే మార్పు వస్తుంది. ఎప్పుడో మనం ఒకసారి వచ్చేసి ఏదో కాసేపు వినేసి కాసేపు ఎమోషనల్ అయిపోయి కాసేపు ఫీల్ అయిపోయి కాసేపు ఏడ్ చేసి తర్వాత రేపటి నుంచి మళ్ళీ గాడిద జీవితం బరువులు మోస్తూ అలా పోతాం. అట్లీస్ట్ వారం రావాలి కదా. రోజు సత్సంగాలు ఉన్నాయి, రోజు కొద్దిగా కాసేపు మీకోసం ఆత్మకు ఆహారం, భక్తి మీకోసం ఆహారం. వేరే వాళ్ళు మీ చేతుల్లో ఉంది. అది అర్థమవుతుందా? మిగతావన్నీ మీరు వేరే వాళ్ళు చేయించుకోవచ్చు. ఆహారం వండేదానికి పని మనిషిని పెట్టుకోవచ్చు, పాత్ర కడగడానికి పని మనిషిని పెట్టుకోవచ్చు, ఇల్లు తోడడానికి పని మనుషులు పెట్టుకోవచ్చు. ప్రభు మా దగ్గర డబ్బులు అన్ని పని మనుషులు పెట్టుకో, జపం కూడా పని మనిషి చేయించేస్తాం ప్రభు. పని మనిషి వెళ్ళిపోతుంది వైకుంఠం, మీరు ఇక్కడే ఉంటారు. భక్తి మీరు మాత్రమే చేయాలి. మిగతా పని మనుషులకు ఇచ్చేసిన డబ్బులుంటే జపం కూడా నేను చేయలేం ప్రభు చెప్పి నా బదులు చెప్పి హరే కృష్ణ చెప్పేసి ప్రభులు అడుగుతారు. మళ్ళీ మంత్రి శాలరీ ఇస్తాం కావాలి, హరే కృష్ణ మనం జపం చేసాము, నాకు 4 రౌండ్లు చేయి. ఆ పని మనిషి మీకు పని చేసి ఆడ వైపు వెళ్ళిపోద్ది, జపం చేస్తాం. కాబట్టి అన్నీ ఇచ్చేసి కానీ భక్తి మీరు మాత్రమే చేయాల్సింది. ఈ డెలిగేషన్ వేరే వాళ్ళకి ఇచ్చేదానికి కుదరదు. ఇక్కడ భగవంతుడు మీరు గౌరవం అనుకుంటాడు, పని మనిషిని గౌరవం కోరుకుంటాడు, మిమ్మల్ని కోరుతున్నాడు ఆయన. ఎవరు జపం చేస్తే వాళ్ళకి పుణ్యం ఇక్కడ. కాబట్టి మీకు ఆకలేసి వేరే వాళ్ళు తినేమంటారా? నాకు బాగా ఆకలేస్తా, ఆ రెడ్డి నువ్వు తినేసి అంటారా? చెప్పండి, అంటారా మీరు? నాకు బాగా ఆకలేసి నువ్వు తినేసి, నా బదులు నువ్వు తినేసి అన్నాం కదా. భక్తి కూడా మీరు చేస్తేనే. లేదు ప్రభు మా మాతాజీ పొద్దు నుంచి దున్నేస్తున్నారు, జపమే ఆవిడ వైపు వెళ్ళిపోద్దు. నువ్వెక్కడ వెళ్తావు? కిందికి. నేను అనట్లేదు, మాతాజీ అంటున్నారు. అంటే అర్థమవుతుందా? కొంతమంది అలా ఫీల్ అవుతారనమాట. మా ప్రభు అసలు జపమాలు వదిలిపెట్టరు, మీరేం చేస్తారు? ఇక్కడ ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి జబ్బులు అనుభవించాలా కదా, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి, ఎవరి పుణ్యాలు వాళ్ళు అనుభవించాలి, సుఖాలు వాళ్ళు అనుభవించాలి, ఎవరి మార్గ కష్టాలు వాళ్ళు అనుభవించాలి, ఎవరి భక్తి కూడా వాళ్ళే చేయాలి. కాబట్టి మా ఆవిడ చేయట్లేదు కానీ మీరు మానేయకూడదు, మా భర్త చేయలేదు మీరు మానేయకూడదు. ఎవరి దారులు వేరే, ఇక్కడ ఎవరి మార్గం వేరే, ఎవరి సీటు వాళ్ళదే. ఇప్పుడు ట్రైన్ బుక్ చేసి ఫ్లైట్ బుక్ వెళ్తారు, చెప్తారా ఫ్లైట్లో మా భర్త మేము భార్య భర్త అర్ధ నాగేశ్వరలాగా మేమండి ఒకే సీట్లో కూర్చుని వేస్తామని ఒప్పుకుంటారా వాళ్ళు? అసలు బోర్డింగ్ పాస్ ఇస్తారా మీకు? అదేంటి ఇక్కడ మీరు ఇంట్లో భార్య భర్త ఎట్లా కలిసి ఉండండి స్వామి, ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు విడిగా రండి, విడిగా కూర్చోండి, వేరే సీట్లు కావాలి మీకు, వేరే బోర్డింగ్ నెంబర్లు ఇవన్నీ అంటారా కదా. మేము విడదరానే బంధం అండి మాది, ఫెవికోల్లాగా ఉంటామని ఇంట్లో ఉండండి ఫెవికోల్లాగా. ఫ్లైట్లో ఎవరి సీటు వాళ్ళే కదా. కర్మలు కూడా అలాగే. మీరు ఎన్ని ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు అనుకునే మాయలో ఎంత బంధాలు ఏర్పరచుకున్నా ఎవడి ప్రయాణం వాళ్ళదే, ఎవరి గమ్యం వాళ్ళదే. తెలివిగా బతకండి, అజ్ఞానంగా బతికేద్దండి. భార్యాభర్తలు అని చెప్పేసి తెలివిగా బతకండి, మీ మార్గం మీరు ఎత్తుక్కోండి. ఈరోజే భార్య, ఈరోజే భర్త, నెక్స్ట్ ఎవరో
ఎల్లయ్య పుల్లయ్యో ఎల్లమ్మ పుల్లమ్మ ఎవరు నెక్స్ట్? వాళ్ళ కోసం మానవ వదులుకుంటాం మనం ఈ జీవితాన్ని. ఈ మార్గం మీదే, మీ దారి మీరే వేసుకోవాలి. ఇక్కడ వేరే వచ్చి రోడ్డు లేరు. ఇది మున్సిపాలిటీ కాదు, ఇది మీ రోడ్డు మీరే వేసుకోవాలా. రోడ్డు చూపిస్తారు ఆచార్య ప్రభుపాదులు, ఈ రోడ్డు వెళ్ళండి అని. భక్తులు చూపిస్తారు ఇలా నడవండి అని. నడవాల్సింది ఎవరు? మీరే. నా బదులు వాళ్ళు నడుస్తారు, వీళ్ళు నడుస్తారు, కుదరదు. ఇక్కడ ఎవరి ప్రయాణం వాళ్ళు. చనిపోయిన తర్వాత నెమ్మదిగా ఒంటరికి వెళ్తున్నా, భార్యను తీసుకెళ్తే తోడుగా వస్తుందా? రోజు నాకు పొద్దున్న బాగా చూసుకునేది నెమ్మదిగా ప్రయాణం ఒంటరి కనిపిస్తుంది, కొడుతున్నారు బాగా, నాకు దెబ్బలు తగులుతున్నాయి, ఆవిడ ఉండే కొద్దిగా మసాజ్ చేస్తారు, తీసుకెళ్తాను. ఆవిడ అక్కడే మసాజ్ సరే తెలియదురా బాబు, నువ్వు ఆందోళన ఎంత తప్పులు చేస్తావు నువ్వు. అక్కడ ఆవిడ కరెక్ట్గా ఉండే, నువ్వు కరెక్ట్గా ఉండేవాడివి. అవునా కదా? ఆ బంధాలు ఇరుక్కున్నా కాబట్టే ఈ ప్రయాణం నీకు. ఇక్కడ కూడా కావాలంటే ఏంటంటే ఇంకా మానవులను ఇంకా 2 వేస్తారు. ఇది సంసార బంధాలంటే. అయినా మనం ఏం కోరుకుంటాం చెప్పండి? బాగుంది అనుకుంటాం. వంటే అప్పుడప్పుడు కొరికేస్తుంది నాలుక, రక్తం వస్తుంటుంది, బాగుంది అటు అనుకుంటాం మనం. కాబట్టి జీవితం మారాలి. నిద్ర లేయండి, నిద్రలేసి ఎవరి ప్రయాణాలు ఎవరి రోడ్డు వాళ్ళే వేసుకోండి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరి జపం వాళ్ళదే, ఎవరి మార్గం వాళ్ళదే. ఈ జీవితం మీకు దొరికిన ఛాన్స్ ఇది, మిస్ చేసుకోవద్దండి. దురదృష్టతులు అవ్వద్దండి. అదృష్టం మీ చేతుల్లో ఉంది, అరచేతుల్లో వైకుంఠం అండి ఇదే. కనుక దాన్ని కాపాడగల బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. దారబోసుకుంటారో దాని రక్షణ కాపాడుకుంటారో మీ చేతుల్లో ఉంది. తెలివైన వాళ్ళు కాపాడుకుంటారు దాన్ని. ఓకేనా? కాబట్టి బ్రహ్మదేవులు చెప్పినట్టుగా కృష్ణుడు అంటే మనకు తెలుసా? అది రేపెవరు నాకు చదివేశాను ఫుల్ సస్తంగా చెప్పేస్తాను ప్రభు కృష్ణుడి గురించి చెప్పచ్చు, కానీ మన భావన ఎలా ఉండాలి? ఓ నాకు తెలిసింది ఆవగించింద కొద్ది లేదే, బ్రహ్మదేవుడే నాకేం తెలియదు, నాకేం తెలుసు ప్రభుజీ. ఇది భావన. అక్కడ భగవంతుని మనం వర్ణించలేం, ఆయన గుణగణాలను మనం కీర్తించలేం, అనంతమైన స్వామి సౌందర్యాన్ని వర్ణించలేం. కాబట్టి మనకు ఎప్పుడైతే వినయ బుద్ధితో ఉన్నప్పుడే ఆయన మనకు దొరుకుతాడు. హరే కృష్ణ. శ్రీ బ్రహ్మదేవికి జయ, బ్రహ్మ సంప్రదాయం కి జయ, శిల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ.